హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చాయ్ విత్ గౌతమి. ఓకే, ఈరోజు మనతో పాటు చాయ్ విత్ గౌతమిలో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. యాజ్ యూజువల్లీ ఇవాళ నేను ఇంకో స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చేసాను. ఈజ్ అన్ ఆల్రౌండర్, ఈజ్ అన్ ఎడిటర్, డైరెక్టర్, యాక్టర్ కూడా. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో నేను చూసినప్పుడు 2015లో ఒక మూవీలో, ఒక షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ కూడా చేశారు. సో ఈజ్ అన్ ఆల్రౌండర్. ఈజ్ నన్ అదర్ దెన్ అనుప్రసాద్ గారు. హాయ్ అనుప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాయండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ ఉన్నాను. కాకపోతే మీరే కొంచెం డల్ అనిపించారు. డల్ ఏం కాదండి, స్టార్టింగ్ కదా, సో అంతలో ఉంటుంది. ఓకే, సో ముందుగా అయితే తప్పదండి, ఓకే, చాయ్ విత్ గౌతమికి వచ్చి చాయ్ తాగకపోతే ఎలాగా? ప్లీజ్ హ్యావ్ అ సిప్ ఆఫ్ టీ. థ్యాంక్ యూ. బాగుందండి, టేస్టీగా ఉందా? కొంచెం చల్లబడినట్టుంది. కొంచెం కోల్డ్ టీ అయిపోయిందండి. బయట క్లైమేట్ కూడా కూల్గా ఉంది కదా, సో అందుకే కొంచెం నిద్రలాగా ఉంది. బట్ మీరు వస్తున్నారు అనగానే కొంచెం ఎనర్జీ పెంచుకున్నాను. థ్యాంక్ యూ, సో స్వీట్. సో పిలవగానే వచ్చారు అనుప్రసాద్ గారు, రియల్లీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ అండి. మరి అప్పుడు ఒసే రాక్షసి నుంచి ఇప్పుడు లాస్ట్ గోలీ సోడా వరకు మంచిగా ప్రయాణం జరిగింది. చాలా ఎక్కువ చేయకపోయినా క్వాలిటేటివ్గా చాలా మంచిగా చేశారు. హౌ వాజ్ ద జర్నీ? మీకు ఎలా అనిపించింది మీ జర్నీ? పర్వాలేదు ఏంటంటే బాగానే వచ్చింది జర్నీ అయితే ఇప్పటిదాకా. సో ఆల్మోస్ట్ ఒక 5 years 6 years స్పాన్లో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. సో ఇండస్ట్రీలో కొంతమంది గురించి కొన్ని విషయాలు తెలిసాయి. సో అంటే నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం. అండ్ ఈ జర్నీ లైఫ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాం. నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నారా? ఇంకా నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నాం కదా. ఇంకా మీరు ఆల్రౌండర్ అని నేను ఆల్రెడీ పరిచయం చేశా కదా. స్టార్టింగ్లో నేను చూసా 2015లో కొంచెం ప్రేమిస్తా, రైట్? దానిలో నేను మీ యాక్టింగ్ చూసా. ఆ తర్వాత ఎడిటర్గా నాకు తెలుసు. అండ్ దెన్ ఆల్రెడీ డైరెక్టర్గా కూడా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంగమ్మ గారి మనవడు కానివ్వండి, పరిణయం కానివ్వండి. సో ఈ థాట్స్, ఈ స్టోరీస్ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ లైన్స్ జస్ట్ ఇన్స్పిరేషన్ అయింది అంతే. అంటే ఏదైనా ఒక పేపర్లో చూసిన ఇన్సిడెంట్స్ మీద కానీ, లేదంటే ఏదో ఒక దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతాం ఆబ్వియస్లీ. సో అలా ఇన్స్పైర్ అయినప్పుడు వచ్చే కథల్ని సో ఇలా షార్ట్ ఫిల్మ్స్ కింద స్టార్ట్ చేసి తీసాం అన్నమాట. ఓకే, ఫస్ట్ ఎప్పుడైతే ఒసే రాక్షసి స్టార్ట్ చేశారో అప్పుడు మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు? ఫస్ట్ ఇన్స్పైర్ చేసిందంటే అసలు బేసిక్గా ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక షార్ట్ ఫిలిం చేయడానికి బ్రెమ్మీ గారు అని చెప్పేసి, మేము ఆల్రెడీ ఒక టైమ్ స్టూడియో అనే ఒక ఛానల్లో బ్రెమ్మీ గారు ఒక ఎడిటర్ ఉండేవారు. సో ఆయన కూడా ఎడిటర్ కమ్ డైరెక్టర్ అనమాట. సో ఆయన ఎక్కువ సినిమాల గురించి మాట్లాడేవారు. సో నాకు అప్పుడే ఫస్ట్ టైం ఒక షార్ట్ ఫిలిం తీయాలి అని ఆలోచన వచ్చి ఆయనకి చెప్పాను అనమాట. సో ఆయన ద్వారా ఒసే రాక్షసి అనేది స్టార్ట్ అయింది బేసికల్. సో ఇంకా అక్కడి నుంచి వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో జర్నీ అయితే స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఓకే, స్టార్టింగ్ జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీకు సినిమా అనే ఒక పురుగు బుర్రలోకి ఎప్పుడు కదిలింది? అది ఆల్మోస్ట్ ఒక 6th 7th క్లాస్లో స్టార్ట్ అయింది. 7th స్టాండర్డ్లోనే? ఎందుకు అలా అనిపించింది సినిమాలో చేయాలి అని? సినిమాలో చేయాలని కాదండి, ఇష్టం పెరిగింది బాగా సినిమాల మీద. ఓకే, సో ఇంకా అక్కడి నుంచి సినిమాల్లో బాగా ఎక్కువగా అంటే సినిమాల గురించి ఎక్కువ తెలుసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సినిమాలు ఎక్కువ చూడడం స్టార్ట్ చేశాను. సో ఆ డైరెక్టర్ల పేర్లు అవన్నీ చూడడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఒక సినిమా వల్లే స్టార్ట్ అయింది అదంతా. ఒక సినిమా ఏంటి అది? బేసికల్లీ శ్రీ ఆంజనేయం అని చెప్పేసి కృష్ణవంశీ గారి సినిమా అండి. ఓకే ఓకే. సో అది నాకు బాగా, నేను ఇక్కడ రావడానికి అంటే స్టార్టింగ్ ఇన్స్పిరేషన్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో ఆ సినిమా చూసి నేను ఆ ఏజ్లో ఆల్మోస్ట్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో అందులో ఒక బజేహం అనే ఒక సాంగ్ నితిన్ తల మీద ఆకు పడుతుంది. సో దాని ముందు వచ్చి ఒక 5 minutes సీక్వెన్స్ అంతా కూడా ఒక గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అది నాకు ఆల్రెడీ చూసి మార్నింగ్ షో చూసిన తర్వాత నాకు అది ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 7-8 వరకు నేను అదే ట్రాన్స్లో ఉన్నాను అనమాట. ఇంటికి వెళ్ళినా కూడా మా ఫాదర్ వీళ్ళందరూ కూడా ఏమైంది అన్నంత కంగారు పడేంత ఆల్మోస్ట్ అంత ట్రాన్స్లో ఉన్నా బేసికల్లీ. సో నేను కూడా ఓన్లీ శ్రీ ఆంజనేయం అనుకుంటూ కూర్చున్నా ఇంట్లో. సో అప్పుడు ఫస్ట్ టైం ఒక సినిమా ఇంపాక్ట్ అనేది మన మీద ఎంత ఉంటుంది అనేది అక్కడ స్టార్ట్ అయింది అనమాట నాకు. ఓకే, సో ఫస్ట్ టైం ఆయన పేరు కూడా అప్పుడే తెలుసుకున్నా, కృష్ణవంశీ గారు అని చెప్పి. అక్కడి నుంచి సినిమా ఈటీవీలో వచ్చే సింధూరం సినిమా, ఇంకా అక్కడి నుంచి ఆయన పేరు వల్లే నేను ఆయన పేరు కృష్ణవంశీ పేరు చూస్తూ నా చైల్డ్హుడ్ అంతా గడిచిపోయింది.
సో డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఆయన దగ్గర నుంచి. ఓకే, ఇంకా అదే ఇన్స్పిరేషన్, ఆయన ఇన్స్పిరేషన్తో ఇక్కడికి వచ్చాను. మ్యాక్స్ కృష్ణవంశీ గారు అనగానే ఇమోషన్ బాగా చూపిస్తారు, రైట్? ఆ ఎఫెక్ట్ మీ మీద పడిందని అనుకోవచ్చా? మేబీ అండి, పడి ఉండొచ్చు. బికాస్ ఏది చూసినా కొంచెం ఇమోషనల్ టచ్ అయితే అన్నిట్లో ఉంటుంది మ్యాక్స్. అవును అవును, ఏ కోణంలో చూసినా ఒక ఇమోషనల్ టచ్, సెంటిమెంట్ అయితే బాగా చూపిస్తారు. అవునండి అవును. సో అదే అనుకోవచ్చా ఇంపాక్ట్? ఇంపాక్ట్ అయితే ఉందండి, కంపల్సరీ ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే ఎక్కువగా నేను ఆయన సినిమాల్ని బాగా ఫాలో అవుతాను అనమాట. ఆయన ఎమోషన్ ఎంత బాగా తీసుకుంటున్నారు, ఏ యాంగిల్లో తీసుకుంటారు, ఏ టైంకి తీసుకుంటారు ఎమోషన్ని, ఇవన్నీ బాగా ఇష్టం అనమాట నాకు. సో అది కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ. సూపర్. సో వచ్చే ముందు మమ్మీ డాడీ వాళ్ళు ఆబ్వియస్లీ ఇండస్ట్రీ కదా ఫస్ట్ క్రాస్ పెడతారు, మరి ఏంటి పరిగెట్టి బ్యాగ్ ఎట్టుకొని వచ్చేసారా? తెలియదు వాళ్ళకి ఫస్ట్ వచ్చానని, ఇండస్ట్రీకి వచ్చానని తెలియదు స్టార్టింగ్లో. నేను డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను అనమాట. సూపర్. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు లాస్ట్ సెమ్కి మాకు ఒక 3 months టైం దొరికింది అనమాట. ఇట్స్ లైక్ ఎలా అంటే 6 months ట్రైనింగ్ కాస్త 3 monthsలోనే కంప్లీట్ చేసాం. ఓకే. సో ఆ 3 months ఖాళీ. సో ఇంటికి వెళ్ళకుండా నేను కాలేజ్లో చదువుకుంటున్నానని చెప్పేసి హైదరాబాద్ వచ్చాను అనమాట. సో అబద్ధం చెప్పి సో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ట్రై చేశాను. ఐ మీన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి దానికి ట్రై చేశాను. అలా కొన్ని కష్టాలు పడి ఓవరాల్గా ఒక 3 months అనుకుంది కాస్త ఆల్మోస్ట్ ఒక 6 months అయిపోయింది ఇక్కడే నాకు. బట్ అక్కడ నాకు ఇంకా లాస్ట్ సెమ్ ఉండిపోయింది అనమాట. నాకు ఆ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఇంకా మర్చిపోయాను, యాక్చువల్లీ చదువుకున్నానన్న విషయం మర్చిపోయాను. సో లాస్ట్లో డిటెండ్ అయ్యాను యాక్చువల్లీ కాలేజ్లో, అటెండెన్స్ లేక డిటెండ్ అయితే అప్పటికప్పుడు మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్స్కి ఇంకో 1 week ముందు వెళ్ళి కాలేజ్లో మాట్లాడుకొని అక్కడ సెట్ చేసి ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యాను అనమాట. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిసింది, వీడు ఆల్రెడీ 6 months బ్యాకే హైదరాబాద్ వెళ్ళి ఇలా ఇండస్ట్రీలో తిరిగాడు అని చెప్పేసి. సో ఆ తర్వాత ఇంకా కొంచెం గట్టిగానే వద్దన్నారు, అవసరం లేదు నాకు, మీరు నాకేం చేయక్కర్లేదు, నా అంతా నేను వెళ్ళిపోతానని చెప్పాను. సరే అయితే వెళ్ళిపో అని చెప్పేసి ఇంట్లో డాడీ అన్నారు. డాడీ మమ్మీ సరే వెళ్ళు, మమ్మల్ని అయితే ఏం అడగద్దు అన్నారు. దాంతో వచ్చాను అన్న బయటికి ఆబ్వియస్లీ. సో ఎస్, ఎందుకంటే అది ఇంపార్టెంట్. అది లేకుండా ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం. మరి స్టార్టింగ్లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలా ఫేస్ చేశారు? చాలా ఎక్కువ ఫేస్ చేశాను. మా కాలేజ్లో సీనియర్ ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ అన్న ఇక్కడే ఉంటాడు అనమాట. వాళ్ళ రూమ్లో ఉండేవాడు నేను. సో ఒక 1 month బాగానే చూసుకుంటారు ఎవరైనా, ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఏదైనా జాబ్ చేసుకోపోయి బయటకు వెళ్ళి ఎందుకు ఇక్కడ అది ఇది కొంచెం జరిగాయి. అలా అంటే ఉన్నా లేకపోయినా సరే ఇండస్ట్రీలో ఉండాలి అని ఒక గట్టి పట్టుదలతో ఉండిపోవడం వల్ల ఇంకా నెట్టుకుంటూ వచ్చాం అనమాట. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. లైక్ ఇనీషియల్ స్టేజ్లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలానో ఉంటుంది, మనీ పేరెంట్స్ని అడగలేము. మరి అప్పుడు ఏం చేశారు, ఏం వర్క్ చేశారు? ఎడిటింగ్ అప్పుడే స్టార్ట్ చేశారా? లేదండి, అసలు ఎడిటింగ్ ఇవన్నీ నాకు తెలియదు. అసలు ఎడిటింగ్ కానీ అసలు ఏం తెలియదు. స్టార్టింగ్లో నేను ఒక జిమ్లో వర్క్ చేశాను అనమాట, యాజ్ ఎ జిమ్ మేనేజర్ కింద. అంటే వచ్చిన వాళ్ళని డబ్బులు కట్టించుకోవడం, సో జాయిన్ చేయించుకోవడం ఉంటాయి కదా. సో అక్కడే జాయిన్ చేసాను. సో అతను నాకు ఒక 7,000 ఎవ్రీ మంత్ ఇచ్చేవాడు అనమాట శాలరీ. అక్కడే ఉండాలి, ఇంకా రూమ్ కూడా ఏమి ఉండదు, జిమ్లోనే పడుకోవడం, జిమ్లోనే ఉండడం. సో ఆ 7,000లో నేను ఒక 5,000 పెట్టి బయట సేమ్ అదే జిమ్కి ఆపోజిట్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ ఒక 2 hours నేర్చుకునే ఉన్నాను అనమాట ఫోటోషాప్. నేర్చుకుంటూ ఉండేవాడిని. సో అలా ఒక 6 months అదే జిమ్లో వర్క్ చేశాను. ఆ వచ్చిన డబ్బులతోనే అలా టైం పాస్ అయ్యేది, మేనేజ్ చేసాను బాగా. తర్వాత ఆ జిమ్లో పర్సన్కి నాకు కొంచెం ఇష్యూస్ వచ్చి బయటకు వచ్చాను అనమాట. ఓకే, ఎన్ని మంత్స్ చేశారు జిమ్లో? 6 months చేశాను ఆల్మోస్ట్. 6 months చేశాక బయటకు వచ్చాను. రాగానే ఆ ఇన్స్టిట్యూట్ ఆయన ఒక ఛానల్ ఉంది, దాంట్లో ఫోటోషాప్ పర్సన్స్ కావాలి, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే సో వెళ్ళాను అనమాట ఇంటర్వ్యూకి. అక్కడే బ్రేమి గారు పరిచయం నాకు. ఓకే, ఈ టైమ్ టుడే అనే ఛానల్లో బ్రేమి గారు పరిచయం. అక్కడి నుంచి కొంచెం చేంజ్ అయింది మళ్ళీ. ఓకే, సో అక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది కొంచెం. ఏదైతే ఆశించారో దానిలో 5% ఛాన్సెస్ ఉన్నాయి అనిపించింది, రైట్? అప్పుడు కూల్. ఆ తర్వాత ఈ స్టేజ్కి వచ్చారు కదా, ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? అప్పుడంటే వెళ్ళిపోరా అని అనుంటారు, ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు ఇంట్లో? ఇప్పుడు ఓకే అండి, అంటే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోరా అన్నా కూడా మన పేరెంట్స్ ఆఫ్టర్ ఒక 3-4 months తర్వాత అయినా మనకి వాళ్ళతో ఏం చేస్తున్నావు ఏంటి అని అడుగుతారు కదా. సో ఆబ్వియస్లీ అది ఉండేది. ఇప్పుడు కొంచెం ఓకే, పర్లేదు, ఏదో రకంగా అయితే నిలబడుతున్నావు, సో ఇంకొంచెం చూసుకో మమ్మల్ని కూడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అది కూడా దగ్గరలోనే ఉంది, మిమ్మల్ని కూడా నేనే చూసుకుంటాను జాగ్రత్తగా అని చెప్పాను అనమాట. సో అంతే.
బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు? ఒక బ్రదర్ ఉన్నాడు. పెద్ద చిన్నోడు అనమాట, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఓకే. సో పెద్దోడు అయి ఉంటే అట్లీస్ట్ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే టెన్షన్ తగ్గుండేది కదా. ఇప్పుడు చిన్నోడు అవడం వల్ల తన రెస్పాన్సిబిలిటీ కూడా ఇప్పుడు నాకేముంటుంది. సూపర్. ఇంజనీరింగ్ చేస్తున్నారా? ఇంజనీరింగ్ చేస్తున్నారు. మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడే ఉన్నారా, ఊర్లో ఉన్నారా? ఊళ్ళో ఉన్నారు అనమాట. మరి డాడీ ఏం చేస్తుంటారు అనుకో? కుకింగ్ అండి, క్యాటరింగ్ సర్వీస్ ఉంది. క్యాటరింగా? సూపర్. అయితే మంచి ఫుడ్ అయి ఉంటారే మీరు. అదే అంటే చెప్తారు చూసారా, చెప్పులు కుట్టేవాడు మంచి చెప్పులు వేసుకోవడం ఎట్లాగా, ఇంట్లో ఇంత వంటలు ఉన్నా కూడా నేను సరిగ్గా తిన్నాను అనమాట. అవునా? ఫుడీ కాదు నేను యాక్చువల్లీ. ఓకే. సో నార్మల్. ఏది బాగా ఇష్టపడి తింటారు? మా డాడీ చేసింది ఏదైనా నాకు ఇష్టంగానే తింటాను నేను. ఓకే. డాడీ ఏది బాగా ప్రిపేర్ చేస్తారు? డాడీ బాగా ప్రిపేర్ చేసేదంటే ఆల్మోస్ట్ అన్నీ బాగా చేస్తారు ఆయన. అంటే ఇది అని చెప్పలేను కానీ మామూలుగా బిర్యానీస్ కానీ, వెజ్ బిర్యానీ. నాన్ వెజిటేరియనా? నాన్ వెజ్, వెజ్ రెండు ఉంటాయి. ఓకే. నాన్ వెజ్ చాలా తక్కువ అనమాట. ఓకే. వెజిటేరియన్ బాగా. సూపర్ సూపర్. సో పరిణయంకి మీరు 1 year వెయిట్ చేశారంట కదా? అవునండి. అమర్ గారి గురించారా? రైట్. అమర్ గురించి కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనమాట అంతే. ఓకే. అంత డిలే ఫైనాన్షియల్ అంటే ప్రొడ్యూసర్ వచ్చి వెళ్ళిపోవడం ఏమైనా జరిగిందా అప్పుడు? అలా ఏం లేదండి. అంటే నాకు అప్పుడే నేను మ్యాంగో మీడియాలో జాబ్ చేశాను. ఓకే. సో మ్యాంగో మీడియాలో జాబ్ చేయడం ఆ టైంలో నాకు జాబ్ కూడా పోయిందనమాట. జాబ్ పోవడం అంటే నేను సరిగ్గా టైమింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు, బికాజ్ షూట్స్ వల్ల సరిగ్గా టైంకి అటెండ్ అవ్వట్లేదు. నైట్ షిఫ్ట్లు చేసామండి. డే అంతా షూటింగ్లు చేసి నైట్ మళ్ళీ నేను ఆఫీస్లో ఉండేదన్నమాట. షిఫ్ట్ ఉండేది ఆల్మోస్ట్ 7 to 3 o'clock వరకు ఉండేది నైట్ నాకు. మళ్ళీ మార్నింగ్ 6 కల్లా బయలుదేరిపోవాలి నేను షూట్కి. సో అట్లా ఉండేది నా పరిస్థితి. సో ఒక్కొక్కసారి టైంకి వెళ్ళేవాడిని కాదు. వాళ్ళు నాకు ముందే తెలిసింది అనమాట తీసేస్తారని. సో నేను ప్రిపేర్డ్గానే ఉన్నాను మెంటల్గా. సో ఒక 1 month తర్వాత జాగ్రత్తగా కష్టం ఇలా అయితే అన్నారు. ఓకే థ్యాంక్స్ అండి అని చెప్పి వచ్చాను అనమాట బయటికి. ఓకే. ఆ తర్వాత ఫ్రీలాన్స్ చేసుకున్నారా? వాట్ డిడ్ యూ డూ? హౌ టు? అప్పుడు కూడా నాకు ఎడిటింగ్ ఇవేం తెలియవు. బట్ మ్యాంగో మీడియాలో ఉన్నప్పుడు నేను ఎడిటర్స్తో మాట్లాడేమని కూర్చుని ఆ ఎడిటర్స్ దగ్గర నేను ఎడిటింగ్ టూల్స్ అవన్నీ నేర్చుకున్నాను అనమాట. బయట నేర్చుకోలేదు ఎడిటింగ్? బయట నేర్చుకోలేదు ఎడిటింగ్. నేను ఫోటోషాప్ ఓన్లీ బయట నేర్చుకున్నా. ఆ ఫోటోషాప్ బేస్ మీద టైమ్ స్టూడియోలో జాయిన్ అయ్యా. టైమ్ స్టూడియో ఒక 6 months 8 months తర్వాత పోయిందనమాట. తర్వాత అక్కడి నుంచి నేను మ్యాంగో మీడియాలో జాయిన్ అయ్యాను. ఓకే. ఫ్రెండ్స్ ద్వారా, కాంటాక్ట్స్ ద్వారా వెళ్ళి మ్యాంగో మీడియాలో జాయిన్ అయ్యాను. మ్యాంగో మీడియాలో 1 year చేసా. 1 year చేసినప్పుడు అక్కడ ఎడిటర్స్ దగ్గర నైట్ షిఫ్ట్లు కాబట్టి నావి ఎడిటర్ కూడా ఉండేవాడు నైట్ టైమ్. సో వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో వాళ్ళతో కూర్చొని మాట్లాడు నేర్చుకునేవాడు అనమాట. సో అలా ఎడిటింగ్ నేర్చుకున్నాను. పరిణయం అప్పటికి కూడా నాకు ఎడిటింగ్ రాదు. సో పరిణయం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల నెక్స్ట్ టైం ఇంక ఇలా ఉండకూడదని చెప్పి నేనే ఎడిటింగ్ నేర్చుకుని సాఫ్ట్వేర్ బిచ్చగాడు తీసాను అనమాట. ఎస్, చూసా సాఫ్ట్వేర్ బిచ్చగాడు కూడా చాలా బాగుంది. ఇంచుమించుగా అన్నీ చూసా. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ క్వాలిటేటివ్. క్వాంటిటీకి ఇంపార్టెన్స్ ఎవరని చెప్పాను చూసారా. సో క్వాలిటేటివ్ చాలా నీట్గా అండ్ సెంటిమెంటల్ సీన్స్ అయితే హార్ట్ టచింగ్గా ఉంటాయి మీవి. ఈ రిలేషన్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారేమో కదా మీరు? అలా ఏం లేదండి, నేనే ఇంకా చాలా తక్కువ ఇస్తానని ఫీల్ అవుతాను. అంటే ఎక్కువ ఎవరితో కాంటాక్ట్లో టచ్లో కూడా ఉండను, మా రిలేటివ్స్తో కానీ ఎవరితో కూడా. ఓకే. సో లేని కాబట్టి నాకు ఫీలింగ్ గురించి తెలుసు కాబట్టి నేను ఇలా చేస్తానేమో అని నా ఆలోచన అనమాట. నేను అనుకుంటా యాక్చువల్లీ. అలానా? ఓకే. మన దగ్గర ఏదైతే లేదో అదే కావాలనుకుంటాం కదా. సో ఆబ్వియస్లీ నా దగ్గర ఎమోషన్ లేదు, కానీ నేను నా సినిమాలో ఎమోషన్ ఉండాలనుకుంటా. అందుకే అంటే ఎమోషన్ లేకపోతే మనం అవతల వైపు నుండి వచ్చేసరికి చూపించడం కొంచెం కష్టం అవుతుందేమో కదా. అలా ఏం లేదు, మనకి ఏం కావాలో ఎమోషన్ మనకు తెలుసు కదా. సో దాన్ని నేను ఆర్టిస్టుల దగ్గర నుంచి తెప్పించుకుంటాను అనమాట. ఓకే. సో మిమ్మల్ని చూస్తే నాకు జనరలీ ఆర్జీవి గారు ఒక స్టేజ్లో గుర్తొస్తారు. అయ్యో, ఎందుకని అడగండి. ఎందుకంటే కాస్టింగ్ బాగా పెట్టుకుంటారు అబ్బా. యూఆర్ వెరీ సెలెక్టివ్ అబౌట్ యాక్టర్స్ అండ్ యాక్ట్రసెస్. ఎవరినైతే పెట్టుకుంటారు కాస్టింగ్లో చాలా సెలెక్టివ్గా ఉంటారంట, నిజమేనా? పర్లేదండి, అంటే సెలెక్టివ్ అని ఏం కాదు. కొంతమంది ఆబ్వియస్లీ నాకు అనిపించాలన్నమాట. ఎందుకంటే చూడడానికి ద యాక్టర్స్ ఎవరైతే మీ షార్ట్ ఫిల్మ్స్లో కానీ, ఇండిపెండెంట్ మూవీస్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ యాక్ట్ చేస్తారో ఆల్ ఆర్ గుడ్ లుకింగ్. చూడడానికి బాగుంటారు, యాక్టింగ్ వైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. అవునండి, అవును. సో సెలెక్టివ్ అని అనుకోవాలా? సెలెక్టివ్గానే ఉంటాను నేను కొంచెం. అంటే మనిషితో మాట్లాడితే నాకు అర్థమైపోద్ది, ఆ ఎక్స్ప్రెషన్స్ బట్టి నేను చెప్పేయగలను అనమాట. సో వీడు చేయగలరా చేయలేరా అనేది. సో దాన్ని బట్టే బేస్ చేసిన. అప్పుడప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను, బట్ అవి కవర్ చేశాను యాక్చువల్లీ తెలియకుండా. సో కొంచెం ఎడిటింగ్ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి కొన్ని కవర్ చేశాను, కొన్ని ఆబ్వియస్లీ నేను కరెక్ట్గానే చూస్ చేసుకున్నాను. సో యాక్టర్ ఒక హీరో కానీ హీరోయిన్ కానీ మీ దగ్గరకు ఆడిషన్కి, లేకపోతే పలానా ఇలా చేద్దాం అనుకుంటున్నాం మీరు చూస్తున్నారంట కదా, లైక్ హీరోయిన్ కోసం లేకపోతే హీరో కోసం చూస్తున్నారంట కదా, నేను చేస్తాను అన్నప్పుడు మీరు ఏం చూస్తారు ఆ పర్టికులర్ పర్సన్లో? ఫస్ట్
వాళ్ళ యాటిట్యూడ్ చూస్తానండి. వాళ్ళు మన దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నారో చూస్తాను. తర్వాత వాళ్ళకి ఎంత ఇష్టం సినిమా అంటే చూస్తాను. నిజంగా ప్యాషన్ ఉందా లేదా, ఏదో టైంపాస్కి వచ్చి చేస్తున్నారా అవి చూస్తాను. ఆ తర్వాత థర్డ్ థింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తాను. వాళ్ళది స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ఉంది, ఎలా చేయగలరు అనేది. తర్వాత నేను యాక్టింగ్ అనమాట. సో సీన్ ఇచ్చి నేను అడుగుతాను అనమాట, సీన్ చేసి చూపించడానికి. ఇఫ్ ఇన్ కేస్ ఓకే అంటే కనుక మూవ్ అయిపోతాను. ఫస్ట్ ఎమోషన్ సీనే ఇస్తాను ఎవరికైనా సరే, ఎందుకంటే అది చాలా కష్టం. సో ఎమోషన్ అండ్ కామెడీ అనేది చాలా కష్టం అనమాట. సో ఆ రెండు ఎవరైతే బ్యాలెన్స్డ్గా చేయగలరో వాళ్ళు మంచి ఆర్టిస్టులు అవుతారని నా ఆలోచన. నమ్మకం. ఫస్ట్ నమ్మకం. సో ఆబ్వియస్లీ అదే చూస్తాను. సో ఇప్పుడు చాలామంది యాక్టర్స్తో వర్క్ చేశారు, లైక్ మీకు వెబ్ సిరీస్లో కానీ షార్ట్ ఫిల్మ్స్లో కానీ చాలామంది యాక్టర్స్తో వర్క్ చేశారు, ఎడిటింగ్లో కూడా చూశారు. ఎవరిని బెస్ట్ అనుకుంటున్నారు? లైక్ మీకు హార్ట్ టచ్ అయ్యేవారు అమర్ కాదు, అమర్ని పక్కన పెడితే ఇంకా ఎవరిని మీరు బాగా ఇష్టపడతారు? ఆబ్వియస్లీ అంటే ఇష్టపడ్డామని ఏం లేదండి, ఒక్కొక్క ప్రాజెక్ట్ నచ్చే వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు. నాకు ఫస్ట్ నుంచి అందరూ నచ్చుతారు. అందరూ ఎవరితో వర్క్ చేసినా వాళ్ళందరూ నాకు నచ్చుతారు. చాలా మంది డెడికేటెడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు అందులో. ఓకే, హీరో పక్కన పెడదాం పోనీ, నాకు అర్థమైపోయింది అమర్ అనేసి. అమర్ అని కాదు, ప్రవీణ్ కూడా బాగా చేస్తాడు. ఒకటి ప్రవీణ్ అంట, అమర్ కాదంట ప్రవీణ్. అలా ఏం లేదండి, అమర్ కూడా చాలా కంఫర్ట్ నాకు. అమర్తో చాలా కంఫర్ట్గా చేయించుకుంటాను నేను. సో వాడు నిజంగా చాలా మంచి యాక్టర్. ఆడు అప్పుడు స్టార్టింగ్ నుంచి నేను చూస్తున్నాను కదా అమర్ని. సో అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయిపోయాడు అసలు. ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో తన ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసుకోగలడు. నాకు చాలా నచ్చుతాడు బాగా. ఓకే, అమర్ గారు కాకుండా ప్రవీణ్ గారు కూడా నచ్చుతారు. ప్రవీణ్ అండ్ మన శ్రీహాన్, ఐ మీన్ అహ్మద్ చోటు ఉన్నాడు. సో తను చాలా మంచి డెడికేటెడ్ యాక్టర్. ప్రవీణ్ డెడికేటెడ్ యాక్టర్. అండ్ కొత్తగా నేను అసలు యాక్టింగే తెలియని ఆనందమయ్యలో యాక్టింగ్ కూడా అసలు తెలియని సందీప్ గారిని తీసుకొచ్చాను. నిజంగా ఆయనది కూడా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆ టాపిక్కే వద్దాం అనుకున్నాను. హౌ వాజ్ దట్ వర్కింగ్ విత్ ఆనందమయ్య టీమ్ అండ్ మొత్తం అంతా అని కూడా? అందరూ కొత్త వాళ్ళు అండి అసలు. అందులో ఒక ఆయన పెద్ద ఆయన నాగయ్య గారు ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళే. ఒక ఫీమేల్ ఎవరైతే చేశారో ఆవిడ సీరియల్స్ లో అట్లా చేశారు అప్పటికి, బట్ నోటెడ్ అంటే పర్వాలేదు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళతో చేసాం. సో అది ఎక్స్పెరిమెంట్ అనుకోవాలా? అది ఎక్స్పెరిమెంట్ అండి కంపల్సరీ. అదే అలా అనుకునే తీసాను అనమాట యాక్చువల్లీ. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఎలాగో ఏదో ఒకటి అయితే చేస్తూనే వెళ్ళాలి, ఎక్కడో చోట అయిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఒక స్టోరీ అనేది నాకు మా ప్రొడ్యూసర్ మన కిరణ్ గారు అని చెప్పేసి యూఎస్లో ఉంటారు, ఆయన నాకు అది దాని గురించి చెప్పారు, పాయింట్ చెప్పారు. సో నాకు నచ్చింది. ఆ పాయింట్ని మేము డెవలప్ చేసాం. ఆయన నన్ను చూసుకోలేదు, నేను ఆయన చూడలేదు. సో అలాగే డెవలప్ చేసుకుని ఆయన ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళందరినీ పెట్టుకొని నేను కంప్లీట్ చేశాను అనమాట. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. చేసిన తర్వాత కూడా నేను అది అసలు అంత రీచ్ అవుతుందని కూడా అనుకోలేదు. ఓకే చేసాం, ఒక మంచి ప్రయత్నం అయితే చేసాం. అప్పటిదాకా ఫన్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఒక సీరియస్ ఒక డ్రామా చేయాలనిపించింది, సీరియస్ డ్రామా చేయాలనిపించింది. సో సీరియస్ డ్రామా చేశాను అనమాట. బాగా పండింది కూడా, బాగా వర్కౌట్ అయింది యాక్చువల్లీ. నాగయ్య గారిని ఎలా తీసుకొచ్చారు ఆ పెద్ద ఆయన్ని? అండ్ ఆయనే ఉన్నారా ఫస్ట్ నుండి బ్రెయిన్ లో మీకు? ఇంకెవరైనా? కాదండి, ఎవరైతే కిరణ్ గారు అని చెప్పాను కదండి, ఆయన చెప్పారనమాట. ఆయన పెట్టుకుందాం అన్నారు. వెంటనే నాకు అవును సెట్ అవుతారు కూడా క్యారెక్టర్ కి అని చెప్పి కాంటాక్ట్ ట్రై చేసి మొత్తాన్ని పట్టుకుని ఆయనకి చెప్పి ఆయన తీసుకొచ్చాం అనమాట. దానికి రియలిస్టిక్ గా ఉంటారు, రియలిస్టిక్ గా ఉంటారు బాగా. అట్లా ఆయనకి డైలాగులు ఇచ్చి చెప్పించడం జరిగిందా, లేకపోతే ఓన్లీ సీన్ చెప్పేస్తే ఆయన ఇంప్రూవైజేషన్ చేసి? డైలాగులు చెప్పాను, బట్ ఆయన న్యాచురల్ గా ఆయనకి ఏమనిపిస్తుందో అది కూడా చెప్పమని చెప్పాను అనమాట. జస్ట్ ఒక రిఫరెన్స్ లాగా డైలాగులు ఇచ్చాం. సో ఇది చెప్పాలండి, సో మీకు ఏదైతే అనిపిస్తుందో న్యాచురల్ గా అది చెప్పండి అని చెప్పాను. సో ఆయన న్యాచురల్ గా ఆయనకి ఏమనిపించిందో అదే చెప్పారు అనమాట. సో దానివల్ల బాగా వర్కౌట్ అయింది. సూపర్. మంగమ్మ గారి మనవడు అన్నపూర్ణ గారు, నిజంగా ఆవిడని చూస్తే మన అమ్మమ్మ వాళ్ళు నిజంగా రియలిస్టిక్గా అండ్ చాలా బాగా అనిపిస్తుంది. అంత సీనియర్ మోస్ట్ యాక్టర్ని ఎలా తీసుకొచ్చారు, చేయించడానికి ఎలా ఒప్పించారు? అది కూడా మంగమ్మ గారి మనవడు పాయింట్ కూడా మా కిరణ్ గారిదే అనమాట. ఓకే, పాయింట్ సేమ్ లైక్ ఆ జర్నీ, ఆనందమయ జర్నీ ఏదైతే ఉందో సేమ్ అలాంటి జర్నీ ఇది కూడా. సో ఆయన ఇలా నేనేమనుకున్నాను, పెద్ద సీనియర్ ఎవరినైనా పెడదామండి అన్నప్పుడు ఆయన అన్నపూర్ణం గారు ఎలా ఉంటారు అన్నారు. అన్నపూర్ణం గారు చాలా బాగుంటారండి. అసలు ఆవిడతో వర్క్ చేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. బ్లెస్సింగ్ కూడా అండ్ మంచి ఎక్స్పీరియన్స్. అసలు కొన్ని వేల సినిమాలు చేస్తారు ఆవిడ. బట్ ఆవిడ వస్తారో లేదా అనేది మాకు డౌట్ అయితే ఉంది. ఉన్నప్పుడు ఆయన యూఎస్ నుంచి అనుకోకుండా ఇక్కడికి వచ్చారనమాట. సో ఇద్దరం వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని ఇద్దరం వెళ్ళి ఆవిడకి ఇలా ఉంటుందమ్మా అని చెప్పి కథ చెప్పు, ఏం సినిమా అని అడిగారు ఆవిడ. సినిమా కాదమ్మా ఇది జస్ట్ ఒక షార్ట్ ఫిలిం అంటే, షార్ట్ ఫిలిం ఏంటి అని అడిగారు.
అంటే షార్ట్ ఫిల్మ్ అంటే కూడా ఆవిడకి తెలియదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ సినిమాల్లో అసలు ప్రతి సినిమాలో ఆవిడ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ బిజీలోనే సరిపోద్ది ఆవిడకి. సో అసలు ఒక షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఉంటాయని కూడా ఆవిడకి ఏం ఐడియా లేదు. సో చెప్పాం దాని గురించి, ఇలా ఒక డెమోలా చేస్తాం మేము, దీన్ని బేస్ చేసుకొని మేము ఒక క్వాలిటీగా మేము ఏం చేయగలం అనేది నెక్స్ట్ ప్రొడ్యూసర్కి చూపించుకుంటాం అంటే ఓకే చేస్తాను అయితే అన్నారు. బట్ డేట్స్ అయితే తక్కువ మరి చూసుకోండి అన్నారు. అంటే మాకు 1 day చాలమ్మా, నేను మ్యాక్సిమం చేసేస్తానని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆవిడ అమ్మ అమ్మ అని పిలిచేవాడిని. ఆవిడ కూడా అది బాగా నచ్చింది అనమాట, నేను మాట్లాడడం అవన్నీ కూడా. సో వెంటనే చేస్తాను అన్నారు అనమాట. అలా ఆవిడ ఒక 1 day తీసుకుని ఆల్మోస్ట్ 1 day ఖైరతాబాద్ గల్లీలో అనమాట. అక్కడ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు బాగా. ఖైరతాబాద్ అక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అలా 1 dayలో ఆవిడకి మొత్తం ఫినిష్ చేసాం అనమాట. సూపర్. సో మనవడి సెంటిమెంట్ పెట్టాలి అని అలాంటి లైక్ మీ అమ్మమ్మ గారు చూసారా? అది చూసే ఉంటారు మా అమ్మమ్మ గారిని, మా అమ్మమ్మ గారు లేరు, నాయనమ్మ లేరు. ఓకే, చూసుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారేమో. బికాస్ అది చూసినప్పుడు ఐ కుడ్ రిమెంబర్ మై అమ్మమ్మ. సో ఇమోషనల్ గా బాగా టచ్ అయింది అనమాట. సో అన్నపూర్ణమ్మ గారు అందులో చేస్తే ఆబ్వియస్లీ ఆ సీన్ పండిపోద్ది. సో అట్లా జరిగింది అనమాట. సూపర్. మరి పరిణయం ఈజ్ లైక్ అవార్డ్ విన్నింగ్ వన్, రైట్? పరిణయం వర్క్ చేసేటప్పుడు ఎన్ని డేస్ పట్టింది? షూటింగ్ ఎలా ప్లాన్ చేసుకున్నారు మొత్తం? పరిణయం వచ్చేసి అదే సావిత్రి అనే దాని ముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను, లేడీ ఓరియంటెడ్. అది మంచి అప్లాజ్ వచ్చింది కానీ బట్ థ్రిల్లర్స్ ఆబ్వియస్లీ యూట్యూబ్లో ఎవరో రీచ్ ఉండదు అనమాట. సో దానికి వెళ్ళలేనప్పుడు నేను సరే మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ డ్రామాతో వద్దాం అనుకున్నా. సావిత్రిలో ఆయన ఒక క్యారెక్టర్ చేశారు, ఆయన నెల్లూరు నుంచి ఉంటారు అనమాట, సీరస్ గారు అని చెప్పేసి. ఆయన మీ దగ్గర ఏమన్నా ఫ్యామిలీ స్టోరీ ఉంటే చెప్పండి, నేను కొంచెం ప్రొడ్యూస్ చేస్తాను అన్నారు. ఓవరాల్గా కాదు కానీ కొంచెం ప్రొడ్యూస్ చేస్తాను అన్నారు. సరే ఓకే అని చెప్పి పరిణయం అనుకున్నాను. సో సావిత్రి అప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అయిన పర్సనే అమర్ అనమాట. ఓకే. సో అమర్ ఏంటంటే అనంతపూర్లో ఉండేవాడు. అనంతపూర్లో ఉండి మెసేజ్ టెక్స్ట్ చేశాడు అనమాట ఫేస్బుక్లో. ఇలా ఫ్రెండ్ అయ్యి రిక్వెస్ట్ పంపించి ఫ్రెండ్ అయ్యి టెక్స్ట్ చేశాడు, హాయ్ భయ్య, నేను ఇలా అనంతపూర్, నాది అమర్ నా పేరు, ఇలా షార్ట్ ఫిల్మ్స్ అవి చేయాలనుకుంటున్నాను హైదరాబాద్లో అని చెప్పి అడిగాడు. అడిగితే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను పెట్టాడు. నేనేమన్నానంటే ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఏం వస్తారులే భయ్య, మీరు ఎప్పుడైనా వర్క్ ఉంటే కానీ హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలవండి, అప్పుడు దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం అన్న. అప్పుడు సావిత్రి జరుగుతుంది. అమర్ ఏంటంటే చూసుకుని వచ్చేసాడు అనమాట. వాడికి ఇక్కడ ఏదో వర్క్ ఉందని చెప్పి వచ్చాడు. వచ్చినప్పుడు మా ఆఫీస్కి వచ్చి నన్ను కలిసాడు. సో అలా ఫస్ట్ పరిచయం అది జరిగింది అనమాట. అప్పటికి ఇంకా అమర్ అసలు ఏం చేయలేదు, జస్ట్ అక్కడ అనంతపూర్లో ఒక షార్ట్ ఫిల్మ్ మీద చేసాడు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడడం, చూడడానికి చాలా నీట్గా ఉన్నాడు, ప్యాషనేటెడ్గా ఉన్నాడు, యాక్టింగ్ మీద అది కూడా చాలా ఇష్టం ఉంది, సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం వాడికి. సో చూద్దాం, ఒక జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం వాడితో, అసలు ఎంతవరకు వెళ్ళగలడో చూద్దాం అని చెప్పేసి సావిత్రి ప్రీమియర్కి మనల్ని అన్ని చూసుకోమని చెప్పా. పాపం చాలా కష్టపడ్డాడు అనమాట. అంటే లిటరల్గా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇచ్చి అందరినీ బాగా చూసుకుంటూ, వాడి కష్టం ఏదైతే ఉందో వాడి ఇష్టం ఏదైతే ఉందో అవి రెండు కనిపించాయి నాకు ఆ సావిత్రి ప్రీమియర్లో అమర్ది చూసినప్పుడు. నాకు లేదు వీడు సినిమాలు అంటే ఇష్టం. నాకు బేసికల్లీ మనుషుల్లో నచ్చేది ఏంటంటే ఎవరైతే సినిమా అంటే ఇష్టం అంటారో వాళ్ళు నచ్చుతారు ఎక్కువ. తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ అవన్నీ నేను తర్వాత పట్టించుకుంటానేమో కానీ ఫస్ట్ నాకు ఆ సినిమా అనే ఇష్టం అనేది ఏదైతే ఉందో అది ఇష్టం ఉంటుంది. సో వాడు అది చూసాను తనలో. అదే సావిత్రి ప్రీమియర్లోనే పరిణయం స్టోరీ గురించి చెప్పాను అనమాట, ఫ్యామిలీ స్టోరీ ఉంది. సో దానికోసం మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఆ పరిణయంకి పెట్టుకుని చేశాను అనమాట. సూపర్. ఈ సీరియస్ అని ఆయన కొంచెం ఇచ్చారు అమౌంట్, బట్ అది సరిపోలేదు మాకు మధ్యలో ఉన్నప్పుడు. సరిపోతే తర్వాత పెట్టమని చెప్పంగానే ఆయన కొంచెం డిలే చేయడం అంతా జరిగింది, దానివల్ల బాగా డిలే అయిపోయింది మాకు. ఓకే. సో అందుకే 1 year పట్టింది ఇంచుమించుగా, రైట్? కానీ మంచి అప్లాజ్ వచ్చింది, పేరు వచ్చింది, అవార్డ్ విన్నింగ్. ఎడిటింగ్ దగ్గర కూడా చాలా లేట్ అయింది నాకు కొంచెం. ఓకే. సో ఆ ఎడిటింగ్ ప్రాబ్లం కూడా చూసి ఇంకా అవన్నీ ఇంక ఇలా కాదు మనమే అని నేర్చుకోవాలి అని అర్థమైంది అనమాట. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సూపర్. సో సావిత్రి లైక్ ఫీమేల్ ఓరియంటెడ్ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు. అందులో ఇప్పుడు మంచి డైరెక్టర్స్ ఎవరైతే ఫ్రెష్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ తీయాలంటే ఏదైనా లవ్ స్టోరీ కానీ లేకపోతే థ్రిల్లర్ అనుకొని చేస్తారు. కానీ ఒక అమ్మాయిని పెట్టి ఫీమేల్ ఓరియంటెడ్ చేయడం అనేది తక్కువ. హౌ డిడ్ యూ ప్రిఫర్, ఎలా సెలెక్ట్ చేసుకొని ఒక ఫీమేల్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ అది చేశారు, ఇండిపెండెంట్ మూవీ? ఎలా అంటే నాకు బేసికల్లీ ఈ కథ చేయాలి అని ఎప్పుడు ఏం లేదండి మైండ్లో.
ఆ టైంకి ఏ కథ వస్తే ఆ కథ చేసేయాలి ఫాస్ట్గా, ఇది ఒకటే ఉండేది. అప్పుడు బేసికలీ ఢిల్లీలో ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. సో ఆ ఢిల్లీ ఇన్సిడెంట్ చూసుకున్నప్పుడు నాకేమనిపించింది అంటే మేబీ ఇలాంటివి చాలా ఇన్సిడెంట్లు కనబడుతున్నాయి. సో అసలు బేసికలీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక అబ్బాయి వచ్చి కాపాడాలి, అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు కాపాడుంటే బాగుండేది, ఇవే మాటలు అనమాట. సో ఎందుకు ఒక అమ్మాయి ఫైట్ చేయకూడదు అని అనిపించింది నాకు. ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవరైనా తప్పుగా మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి రియాక్ట్ అయింది అనుకోండి, సో ఆబ్వియస్లీ ఎవరైనా సరే సైలెంట్ అయిపోతారు. అంతే, అవును, అది చిన్న లాజిక్ అది. బట్ యాక్చువల్లీ అమ్మాయిలు రియాక్ట్ కారు, భయం ఉంటుంది, ఆ భయం అనేది ఉంటుంది. సో అలా భయం లేకుండా ఒక అమ్మాయి ధైర్యంగా మాట్లాడి ఆ అమ్మాయి ధైర్యంగా ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద అది వచ్చింది ఐడియా రాగానే దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా. సో దాంట్లో ఆ అమ్మాయి ఎవరైతే విదా చైతన్య చేసిందో తను హెల్ప్ చేసింది ఆ ఇంప్లిమెంటేషన్కి. సో వెంటనే అలా అది స్టార్ట్ అయింది అనమాట. ఎస్, విదా చైతన్య, ఐ నో హర్ యాక్చువల్లీ. సో చూసా, బాగా అనిపించింది. లైక్ ఒక ఫిమేల్ ఓరియంటెడ్ తీసినప్పటికీ ఆ ఇమోషన్ అనేది క్యారీ చేసుకోగలిచారు ఆవిడ. సో హౌ వాజ్ షీ సెట్స్లో? వెంటనే అన్ని బాగా జరిగేదా షూట్స్ అవి? ఓకే, ఇట్ వాస్ గుడ్ వర్కింగ్ విత్ హర్. కూల్. ఇప్పుడు చూస్తే మీరు ఇమోషనల్ అన్ని పెట్టారు, ఇమోషనల్ షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ మూవీస్ అన్నీ చేశారు. ఇప్పుడు కామెడీ కూడా చూడడానికి దొరుకుతుంది, రైట్? సో గోలీ సోడా వాజ్ లైక్ కామెడీ అనిపించింది నాకు. రీసెంట్ ఎపిసోడ్ చూసా. సో కామెడీ కూడా మొత్తం కవర్ చేస్తున్నారు మీరు. ఈ రెండింటిని బ్యాలెన్స్ బాగానే చేస్తున్నారు. అంటే ఎమోషన్ చేసి ఎక్కువైపోయింది. సో కామెడీ అసలు రాయలేదు. ఆ కామెడీలో కూడా ఎమోషన్ ఉంటుంది తెలుసా అక్కడక్కడ. ఎందుకంటే రీసెంట్ గోలీ సోడా చెప్పాను కదా, చూసాను. లాస్ట్లో సెంటిమెంట్ మళ్ళా కదా. అదే నాకు చెప్పాను కదా, కృష్ణవంశీ గారు చాలా ఇన్స్పిరేషన్ అని. ఆయన చెప్పిన మాటే అనమాట. ఆయన బేసికల్ ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో, ఏంటంటే నేను తీసే సినిమా 10 మందిలో 100 మందిలో ఇన్స్పైర్ అవ్వకపోవచ్చు, కనీసం 100 మందిలో ఒక్కటి ఇన్స్పైర్ అయినా సరే నేను చేసిన దానికి సక్సెస్ అనేది నాకు వచ్చినట్టే అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు అనమాట. అది చాలా బలంగా ఉండిపోయింది నాకు. అంటే మనం చేసే పని 100 మందికి నచ్చక్కర్లా, కానీ ఆ 100 మందిలో ఎవడో ఒకడు ఉంటాడు. అయితే గోలీ సోడాలో కూడా సెంటిమెంట్ ఉందన్నమాట. ఇప్పుడు దాకా ఫన్ అనిపించింది నాకు. ఎందుకు ఆ 6th సెన్స్ కొడుతుంది, సెంటిమెంట్ ఎమోషన్ లేకుండా ఉండదు. అనుప్రసాద్ చేస్తున్నారంటే ఎక్కడో ఒక దగ్గర ఎమోషనల్ టచ్ ఖచ్చితంగా ఉంటుంది, రైట్? సో హీరోయిన్స్కి వాళ్ళకి గ్లిసరిన్స్ ఏమైనా వాడతారా? ఆటోమేటిక్లీ ఏడుస్తారా వాళ్ళు? మొన్న అయితే జండు బాంబు పెట్టించాను ఇంతవరకు. సో సీక్రెట్ అండి ఇది, జండు బాంబు పెట్టించారట. ఓకే, గ్లిజరిన్స్ అంటే టైం ఉన్నప్పుడు పెట్టిస్తాం, లేదా కొంతమంది పాపం న్యాచురల్గా ప్రిపేర్ అయ్యి మరీ వస్తారు, కొంతమంది న్యాచురల్గా వస్తుంది కొంతమందికి. మీరు చూసిన యాక్టర్స్లో ఎవరైనా ఉన్నారా ఎవరైతే న్యాచురల్గా అక్కడికక్కడే సీన్ చెప్పగానే ఏడ్చే యాక్ట్రెసెస్ కానీ? షార్ట్ ఫిల్మ్ విదా చైతన్య అలాగే చేసిందండి. విదా గారు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ జస్ట్ ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళండి ఉంది, వచ్చేసరికి కళల్లో ఆటోమేటిక్గా తెచ్చుకుంది అనమాట. సో జస్ట్ తనని గుర్తు చేసుకుంది, తన ఇన్సిడెంట్స్ ఏవో పాత, సో అలా తెచ్చుకుంది అనమాట. బాగా అనిపించింది నాకు ఫస్ట్. సూపర్. సో అట్లా బాగా క్యారీ అయింది అనమాట. ఓకే. సో గోలీ సోడా హిట్ అని అనుకోవచ్చు, ఎందుకంటే నాకైతే నచ్చింది, కామెడీ టచ్ బాగా అనిపించింది. నెక్స్ట్ రాజు గారి కిడ్నాప్, అది ఆ ప్రయాణం ఎలా జరిగింది మీది? రాజుగారి వెబ్ సిరీస్ యాక్చువల్లీ. రాజుగారి కిడ్నాప్కి ముందు ఒక ఫిలిం ప్లాన్ అని ఉంది యాక్చువల్లీ. ఎస్, నేను ఫేస్బుక్లో చూసా, ఓపెనింగ్ జరిగింది లాక్డౌన్ వల్ల. ఆఫీస్ ఓపెనింగ్ జరిగింది ఫిలిం నగర్లో. సో జరిగిన తర్వాత కొన్ని రీజన్స్ వల్ల సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఇవన్నీ కొంచెం అటు ఇటు అయ్యాయి. సో జరిగిన తర్వాత మేము ఆల్మోస్ట్ 1 year గ్యాప్ తీసేసుకున్నాను అనమాట. నేను నాగశౌర్య గారికి కూడా కథ చెప్పాను నేను. సో నాగశౌర్యకి ఇంకొక 2-3 హీరోలకి, పెద్ద హీరోలకి చెప్పాను అనమాట స్టోరీస్. వాళ్ళందరూ హోల్డ్లో పెట్టారు అన్నీ. ఈ హోల్డ్లో పెట్టే ప్రాసెస్లో ఇటు ప్రొడ్యూసర్లు అందరూ కూడా షిఫ్ట్ అయిపోయారు, డైవర్ట్ అయిపోయారు అనమాట. ఓకే. సో దానివల్ల ఆ ఫిలిం అనేది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అప్పటికే నేను 1 year ఆల్మోస్ట్ నాది ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేయకుండా 1 year అయిపోయింది అనమాట. యాజ్ అ ఫిలిం మేకర్గా అది నాకు చాలా డిసప్పాయింట్గా అనిపించింది. ఏంటి నేను ఇంత ఏవో షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేసుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా, సడన్గా 1 year నేను బ్లాంక్ అయిపోయాను అనిపించింది. ఆ టైంలో ఇంకా అప్పటికప్పుడు రెడీగా నాకు ఒక స్క్రిప్ట్ ఉందన్నమాట, రాజుగారి కిడ్నాప్ అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ అప్పటికి రెడీగా ఉంది చేతిలో. సో చలమాజీ అని నా ఫ్రెండ్ తనే రాశాడు అనమాట డైలాగ్స్ అంతా కూడా, స్క్రీన్ ప్లే అది కూడా. సో ఇది చేద్దామని చెప్పి మా ప్రొడ్యూసర్కి చెప్పా, ఎవరైతే సినిమా అని చెప్పుకున్నారో
అందులో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అనమాట ఆయన. ఓకే. ఆయన ఎక్కువ పెట్టలేను నేను అన్నప్పుడు సరే ఉన్న దాంట్లో చేద్దామండి అని చెప్పేసి తక్కువలో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసింది నార్మల్గానే స్టార్ట్ చేసాం, లైక్ యూట్యూబ్కే కాకపోతే 1.5 hour చేయాలి అనేది నా టార్గెట్ అనమాట. ఓకే. ఒక ఫిలిం లెంత్ చేస్తే మనకి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. సో 1.5 hour. ఓకే. అదే ఇండిపెండెంట్ మూవీ అయితే 45 minutes అట్లా 1 hour. అంతే 1 hour రైట్. సో 1.5 hour అయ్యేసరికి ఇండిపెండెంట్ మూవీ అండ్ మూవీకి మధ్యలో ఉన్నట్టు. మూవీకి మధ్యలో ఉంది. సో అట్లా 1.5 hour చేసాం. చేసిన తర్వాత ఆ షూట్ అప్పుడు కూడా కొంచెం ఫాస్ట్గా చేయడం వల్ల కొన్ని పడ్డాం అనమాట. లొకేషన్స్ కూడా మేము చాలా లో బడ్జెట్ వల్ల మేము అనుకుందేమో చేసింగ్లు ఇవన్నీ అనుకున్నాం, బట్ కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే అక్కడ మిస్ అయింది. సో మొత్తానికి అయితే అయిపోయిన తర్వాత దాన్ని అన్ని ఓటీటీలకి ట్రై చేసాం అనమాట. అప్పటికి ఓటీటీలు మేము స్టార్ట్ చేసినప్పుడు ఓటీటీలు కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఓకే ఇప్పుడు మనం ఏదో రకంగా ఏదైనా ఓటీటీకి మనం పంపించవచ్చు అని అనుకున్నాం, బట్ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ పడ్డాం. దానివల్ల 1.5 year అయిపోయింది అది ప్రాజెక్ట్, ఆ జర్నీ అనమాట. ఆల్మోస్ట్ షూట్ దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు 1.5 year. ఆ 1.5 year లేట్ వల్ల ఓటీటీలు లోపు కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. అంటే క్వాలిటీ వైజ్ కానీ కంటెంట్ వైజ్ కానీ మొత్తం చేంజ్ అయ్యాయి అనమాట. సో ఆబ్వియస్లీ అక్కడ మేము ట్రై చేశాను నేను చాలా దగ్గర, క్వాలిటీ బాగుందన్నారు, యాక్టర్స్ బాగున్నాయి, బాగా చేశారన్నారు, బట్ ఎక్కడో వాళ్ళు అనుకున్న ఫార్మాట్లో లేవు, వాళ్ళు అనుకున్న వెబ్ సిరీస్ ఫార్మాట్స్లో లేదు అది. సో దానివల్ల చాలామంది లేట్ చేశారనమాట. డైరెక్ట్గా కూడా చెప్పేవారు కాదు ఇది మాకు సెట్ కాదు వద్దు అని, నాంచేవాళ్ళు బాగా, అంటే టైంపాస్ చేసేటట్టు అలా అలా టైం అయిపోయింది. ఇంకా నాకు అనిపించి మా ప్రొడ్యూసర్కి ఏం చెప్పానంటే డైరెక్ట్ మీరు అమెజాన్ డైరెక్ట్ ఉంటుంది యూఎస్లో, సో ఆబ్వియస్లీ దానికి ట్రై చేయండి అని చెప్పాను. వాళ్ళు ట్రై చేస్తారు, అక్కడ ట్రై చేసి అక్కడ సక్సెస్ అయ్యి అక్కడ రిలీజ్ చేసాం అనమాట. సో రెస్పాన్స్ ఓకే బాగానే ఉంది అనమాట. ఎస్, అదే ఓటీటీ ప్లాట్ఫామ్ ఇప్పుడు మంచి భూమిలో ఉంది కదా. సో అవతల వైపు ఏమైనా వెళ్తే బాగుండు అని అనిపించలేదా మీకు? మీ ఓన్గా చేసుకునే దానికన్నా వాళ్ళతో టైఅప్ అయ్యి ట్రై చేశానండి, చాలా గట్టిగా ట్రై చేశాను. అదే చెప్తున్నా కదా, టైం అనేది ఎక్కువ కావాలి వాళ్ళకి, టైం ఎక్కువ స్పెండ్ చేయాలి వాళ్ళతో. ఆ టైం నేనే ఇవ్వకూడదు అనిపించింది ఇప్పుడు నాకు. అంటే నాకు అంత టైం లేదనిపించింది. నేను అక్కడ టైం పెట్టి ఒక 6 months 8 months టైం పెట్టి ఒక ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేసరికి 1.5 year అవుతుంది. ఆబ్వియస్లీ 1.5 year 1 year అయిపోతుంది. ఆ టైంలో నేను ఇంకోటి ఏదైనా బిల్డ్ చేసుకోవడం కరెక్ట్ ఏమో అనిపించింది. సో దానివల్లే నేను గోలీ షోడా టైల్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసి ఎవ్రీ వీక్ వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇప్పుడు రాస్తాను, 2 రోజుల్లో షూట్ అయిపోతుంది, 3వ రోజు రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే హ్యాపీ ఏం కావాలనిపించింది యాజ్ అ ఫిలిం మేకర్గా. అఫ్ కోర్స్ ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు కూడా ఎదగాలని ఉంది, బట్ ఆ టైం రావాలంతే. సో ఆ టైం కోసం వెయిటింగ్. నా స్టోరీస్ నేను రాసుకుంటున్నా పెద్దవి, బయట ఆల్రెడీ ట్రై చేస్తున్నా. సో చిన్నవి ఆబ్వియస్లీ నాకు ఒక బ్యాకప్ లాగా ఇవి కూడా చేసుకుంటున్నాను అనమాట. నేను ఏమనుకున్నానంటే బికాజ్ మీరు చేసే ఇండిపెండెంట్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫ్యామిలీస్ చూడతగ్గా ఉంటాయి, ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు అనేలాగా ఉంటాయి. అక్కడ చూస్తే చాలా మందిగా బోల్డ్ కంటెంట్స్ ఎక్కువ తీసుకొస్తున్నారు. అదేమైనా డిఫరెన్సెస్ చేస్తున్నాయా? మేబీ అది కూడా ఉండొచ్చు. అంటే నేను కూడా ఇప్పటిదాకా వాళ్ళకి కావాల్సినట్టుగా కొన్ని స్క్రిప్ట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. కంప్లీట్ బోల్డ్ అని కాదు కానీ ఇట్స్ లైక్ థ్రిల్లర్స్ అనేవి కొన్ని ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. అవి ఆల్రెడీ నేను అప్రోచ్ అవుతున్నాను వాటితో. సో టైం మ్యాటర్స్ అంతే నాకు తెలిసి. ఫర్దర్గా అనుప్రసాద్ గారు బోల్డ్ కంటెంట్ కూడా తీసేలాగా ఉందా ఏమైనా? బోల్డ్ అని ఏం లేదండి పర్టికులర్గా, కథకు అవసరం అయితే తీస్తాను అంతే. ఎందుకంటే మ్యాక్స్ అనుప్రసాద్ గారిని చూస్తే సెంటిమెంట్, ఎమోషనల్, ఒక ఫ్యామిలీ అందరు కూర్చొని చూడతగ్గ ఇండిపెండెంట్ మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఉంటాయి. సో ఇన్ కేస్ తీయడానికి ఛాన్సెస్ వస్తే తీయడానికి ఇష్టపడతారా? ఓకే తీస్తాను, నాకు అట్లేం లేదు. యాజ్ ఎ డైరెక్టర్ అంతే. నేను ఒక డైరెక్టర్గా ఒక కథ చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ కథలో అన్ని ఎమోషన్స్ నేను చూపించాలి. సో బోల్డ్ అనేది కూడా ఒక ఎమోషనల్ ఫీల్ అవుతాను. సో ఆబ్వియస్లీ అది కూడా ఉంటుంది అనమాట ఇన్ ఫ్యూచర్ అంతే. ఓకే, సో కంటెంట్ అయితే ఉంది దాన్ని కూడా, కంటెంట్స్ అయితే ఉంది. ఓకే, సో ఇప్పటిదాకా ఎన్ని కంటెంట్స్ బ్యాకప్లో ఉంచుకున్నారు? ఉన్నాయండి, ఒక 10 స్టోరీలు అయితే రెడీగా ఉన్నాయి. మూవీ అండ్ వెబ్ సిరీసెస్. అది ఓటీటీయా లేదంటే ఏంటి అనేది నాకు అసలు చెప్పలేకపోతున్నాను కానీ ఇప్పుడు, బట్ ఏదో ఒకటి అయితే ఉన్నాయి. ఒక 10 స్టోరీస్ అయితే ఉన్నాయి నా దగ్గర రెడీగా. ప్రాబ్లం. సూపర్. సో జనరల్లీ ఏంటంటే డైరెక్టర్ అంటే నార్మల్ ఎడిటింగ్ టచ్ ఉంటుంది కానీ మరి గ్రిప్ ఎక్కువ ఉండదు, లైక్ అన్నీ చేయగలిగే స్టేజ్లో ఉండరు. సో మీరు ఎలా చేస్తారు? లైక్ ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని డైరెక్షన్ చేస్తారా, లేదా ఒక డైరెక్టర్గానే డైరెక్షన్ చేస్తారా? ఎడిటింగ్ కూడా మైండ్లో ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకు టైం బట్టి, ఇప్పుడు నాకు ఎక్కువ టైం ఉందనుకోండి, నేను ఎక్కువ షార్ట్స్ తీసుకుని సో దాన్ని హ్యాపీగా ఎమోషన్ తగ్గట్టుగా నేను ఎడిట్ చేసుకుంటా. ఓకే.
మనకు టైం తక్కువ ఉందనుకోండి, సో కట్టు వెళ్ళిపోతా. అప్పుడు నా మైండ్లో ఖచ్చితంగా ఎడిటింగ్ కట్టే ఉంటుంది అనమాట. సో ఈ క్లోజ్కి ఇది సరిపోతుంది, నెక్స్ట్ ఇంకో దాని మీదకి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇంతే వేస్తాను నేను, ఇంతకంటే ఎక్కువ వేయను ఈ సీన్లో, అది నాకు మైండ్లో ఉంటుంది ఆల్రెడీ. సో తక్కువ టైం ఉన్నప్పుడు ఒకలా షూట్ చేస్తాం, ఎక్కువ టైం ఉన్నప్పుడు ఒకలా షూట్ చేస్తాం. సో అంతే, దాన్ని బట్టి బేస్ చేసుకుంటాం. ఓకే. సో జనరల్లీ ఏంటంటే ప్రొడ్యూసర్ అనగానే, మెయిన్లీ డైరెక్టర్స్ అనగానే ఏమంటే ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇంకేదైనా సోషల్ మీడియాలో అన్న నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వన్నా, నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను, హీరోగా ట్రై చేద్దాం అనుకున్నాను, హీరోయిన్గా ట్రై చేద్దాం అనుకున్నా అంటారు కదా. సో అలా మీకు చాలా వచ్చుంటాయి ఆబ్వియస్లీ. వాళ్ళల్లో ఎప్పుడైనా ట్రబుల్ ఫేస్ చేసిన ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? అంటే ఏకంగా జిడ్డులాగా పట్టుకొని వదలని స్టేజ్ ఏమైనా చూసారా? అలా అయితే ఎవరు లేరండి పాపం, అందరూ చాలా పొలైట్గానే మాట్లాడతారు. అందరూ ఎప్పుడో ఒకసారి కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు తప్పితే అంత ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టలేదు. బట్ ఒక పర్సన్ ఎవరో, అతని పేరు కూడా ఏదో ఉందండి, నెల్లూరు అతనిది, ఆయన మాత్రం కొంచెం అంటే నేను కొట్టాలి అనిపించే అంత కోపం అయితే వచ్చింది మనోడి మీద. సో అదొకటైతే జరిగింది. బట్ ఆ అబ్బాయి కాంటాక్ట్లో లేడనమాట, ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడు. అంటే ఆ అబ్బాయి చేసింది ఏంటంటే, నాకు మామూలుగా నా ఫ్రెండ్ కూడా కాదు ఫేస్బుక్లో, బట్ మనకు వస్తాయి కదా మెసేజ్ రిక్వెస్ట్ అని చెప్పేసి, ఫ్రెండ్స్ కాకుండా బయట నుంచి ఎవరైనా పంపిస్తే అందులో ఏదో ఒక మెసేజ్ వచ్చింది. చూస్తే ఆ అబ్బాయి ఎలా ఉన్నాడంటే ఏదో ఒక టైప్లో ఉన్నాడు అన్నమాట మనిషి, మనం డైరెక్ట్గా కూడా చూడలేము అని అంటూ ఉన్నాడు. తనేమని పెట్టాడంటే, తన ఏజ్ ఏవో పెట్టి ఫోన్ నెంబర్ పెట్టేసి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, కాల్ చేయ నా నెంబర్కి అని పెట్టాడు అనమాట. నాకు అర్థం కాల, మీకు యాక్టింగ్ అంటే ఇష్టం, నేను కాల్ చేయడం అంటే నాకు అర్థం కాదు ఫస్ట్. సో నేను అవాయిడ్ చేస్తాను, పట్టించుకోవాలా. తర్వాత నేను ఎప్పుడో ఒకసారి నాతో పాటు యాక్ట్ చేసే ఒక పర్సన్, ఒక అమ్మాయి, జస్ట్ మా టీం అందరితో ఫోటో పెట్టాం మేము ఇన్స్టాలోనో దేంట్లో పెట్టినప్పుడు, ఆ అమ్మాయి దగ్గర ఆ ఇన్స్టా దాంట్లో ఒక కామెంట్ చూసాను అనమాట. సో నన్ను తిడుతూ ఏదో పెట్టాడు కామెంట్. నాకు అర్థం కాల ఇది ఎవరు అసలు అని చెప్పేసి నేను గుర్తు చేసుకుంటే, నా ఫేస్బుక్ మెసేజ్లో నేను ఎప్పుడో చూసింది గుర్తుంది నాకు. సో ఆ అబ్బాయి అని గుర్తొచ్చింది నాకు. వెంటనే నాకు చాలా కోపం వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం తప్పు చేశాను నాకు అర్థం కాల. ఇప్పుడు నువ్వు నన్ను యాక్టింగ్ ఛాన్స్ అడిగావు, సరే నేను అది కూడా నువ్వు సరిగ్గా అడగలేదు, సరే నేను అవాయిడ్ చేశాను, నీ గురించి నేను ఏం అనలేదు, వదిలేశాను కూడా. కానీ నా గురించి ఎందుకు నువ్వు ఎక్కడో కామెంట్ పెట్టావు, అది కూడా వేరే వాళ్ళ దాంట్లో. నాకు కోపం వచ్చింది అనమాట. అబ్బాయికి కాల్ చేద్దామని అబ్బాయి పంపిన నెంబర్లోంచి కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. చాలాసేపు ట్రై చేశాను, లిఫ్ట్ చేయాలి. ఫ్రెండ్స్ ద్వారా ట్రై చేయించాను, వార్నింగ్ ఇచ్చాను. నువ్వు కనుక ఇది చూస్తూ ఉంటే చెప్తున్నా మళ్ళీ ఎలా చెయ్యవు, ఎందుకులేండి ఎప్పుడోకప్పుడు దొరుకుతాడులే, అప్పుడు చూద్దాంలే అని వదిలేసాను అనమాట. బట్ ట్రై చేశాను, ఆ టైంలో కోపం వచ్చినప్పుడు మాత్రం గట్టిగా ట్రై చేశాను. దొరుకుంటే అవసరం అయితే నెల్లూరు వెళ్ళి కొడదాం అన్న కోపం అయితే వచ్చింది నాకు. నెల్లూరు కూడా వస్తానంట, చూసుకో కాసుకో. సో ఏందో ఆ పిచ్చితనం ఏంటో అర్థమే కాలే నాకు అసలు. ఏమనలే, ఇప్పుడు నేను ఏమన్నా అంటే పోనీ నన్ను అన్నాడు అనుకోవచ్చు, వదిలేయచ్చు. నేను అసలు నేను ఏమనకుండా పట్టించుకోకుండా పక్కన పెట్టిన పర్సన్ ఎక్కడో కామెంట్ వేరే వాళ్ళ దాంట్లో పెడుతున్నాడు. అలా 2-3 సార్లు కనిపించాడు నాకు ఆల్రెడీ. ఆ కామెంట్స్ వేరే చోట్ల 2-3 సార్లు కనిపించాడు. సో వెయిటింగ్ అనమాట. లాక్డౌన్ పడిందని మధ్యలో కూడా ఆగాను నేను. లాక్డౌన్ పడింది కాబట్టి బతికిపోయావు, తర్వాత చెప్తాను నీ పని, చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం. ఎందుకులేండి, చూస్తేనే అసలు అబ్బాయి ఎలా ఉన్నాడంటే అలా ఉన్నాడు. ఓకే ఓకే, చాలా బక్కగా తిమ్మిలైనట్టు ఏదో ఉన్నాడు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో డీటెయిల్గా అనుప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సూపర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. చాలా ఇంటర్వ్యూలో మొత్తం మీ గురించి అంతా నాకు తెలిసిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం గేమ్ రౌండ్లోకి వెళ్ళిపోదాం అనుప్రసాద్ గారు. గేమ్ అంటే మీరేమి నిల్చొని ఫుట్బాల్ అవి ఆడాల్సిన అవసరం లేదు, కూర్చోపెట్టిన ప్లేస్లోనే గేమ్లు ఆడిపిస్తాం అనమాట. సో చాయ్ విత్ గౌతమికి వచ్చారు, కొంచెం స్పెషల్గా ఉండాలి కదా. ఏం లేదు, గేమ్ ఏంటంటే మీ మీద కొన్ని రూమర్స్ ఉన్నాయి. రూమర్స్ అంటేనే నిజం అబద్ధం తెలీదు, అది రూమర్ అనమాట. సో అది క్లారిఫై చేసి నిజం అబద్ధం అనేది మీరు చెప్పాలి. రూమర్స్ ఉన్నాయని నాకు కొంచెం అనిపిస్తుంది. సరే అడగండి. కాదు, ఇందాకే మీరు చెప్పారు కదా మీరు ఏం చేయకుండానే మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఓహో, అలా అంటారా? ఎస్, ప్రతి మనిషికి పొగిన వాళ్ళు ఉన్నారు అంటే తిట్టిన వాళ్ళు ఒక్కలైనా ఉంటారు కదా, అలా అన్నమాట. సో ఈ రూమర్కి మీరు ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ రూమర్, మీరు క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారంట. అవునండి. అంతేనా? నంబర్స్ చూడరు, దానిలో ఉన్న మ్యాటరే చూస్తారు. అంతేనా? కరెక్టేనా? అయితే కరెక్టేనంట, మీరు నోట్ చేసుకోవచ్చు. సో బాగా చేశారంటే మిమ్మల్ని అనుప్రసాద్ గారు తీసేసుకుంటారు, ప్రాబ్లం లేదు. అంతే కదా? అంతే. సూపర్. సెకండ్, మీరు ముక్కోపి అంట.
బాగా కోపం ఎక్కువ అంట, ఇక్కడ చూస్తే ఇంత సాఫ్ట్గా కామ్గా ఉన్నారు, బట్ నిజమేనా కోపం బాగా ఎక్కువ అంట? లేదండి, కోపం అయితే ఏం లేదు. అబద్ధం ఇది? ఆబ్వియస్లీ అబద్ధం అండి. అప్పుడప్పుడు అంటే సెట్లో ఉన్నప్పుడు వస్తుందిలేండి, మిగతా చోట్ల అయితే ఏముండదు. ఎందుకంటే మాకు ఎవరైతే చెప్పారో వాళ్ళు ఏమన్నారంటే అనుప్రసాద్కి ముక్కు మీద కోపం ఉంటుంది, చూడ్డానికి చాలా సాఫ్ట్గా ఉన్నాడని, ఎలా పడితే అలా కెలకొద్దు అని అన్నారు. అదైతే కరెక్టే అండి, వార్నింగ్ ఇచ్చారు ఇంటర్వ్యూ చేసేటప్పుడే. సో అందుకే నేను చాలా డీసెంట్గా పొలైట్గా అడుగుతున్నాను ఎక్కడ కోపడతారేమో అని. నేనైతే అంత కోపం కాదండి, బట్ చెప్పాను కదా ఇందాక కూడా మీకు ఒక అబ్బాయి గురించి చెప్పాను కదా, సో అలా అనమాట. ఆ టైంకి వస్తుంది బాగా, వెంటనే తగ్గిపోద్ది అనమాట. ఓకే, సో మూడో రూమర్, మీ వైఫ్ గారు ఫ్యాషన్ డిజైనరా? అవునండి. పెళ్ళై 1 year అయింది, రైట్? ఎలా ఉన్నారు? ఎవ్రీథింగ్ కూల్? సో రూమర్ ఏంటంటే నెక్స్ట్ రాజమౌళి అండ్ వారి వైఫ్ లాగా మీ ఇద్దరు ఇండస్ట్రీలో ఏలబోతున్నారు అనేది ఒక రూమర్. నిజమా అబద్ధమా? అది తెలియదండి. అది డిప్లొమాటిక్ ఆన్సర్స్ కదా, నిజమా అబద్ధమా? నెక్స్ట్ రాజమౌళి లాగా వీళ్ళ కపుల్ వస్తారు అని అంటున్నారు బయట పీపుల్ క్రౌడ్. అబద్ధమనే అనుకోండి, ఎందుకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు? నిజం అవ్వాలని కోరుకుంటున్నాను, బట్ ప్రస్తుతానికి అయితే అబద్ధం. ఓకే, ప్రస్తుతానికి అబద్ధం. అంటే సోషల్ మీడియాలో రాజమౌళి అనుకోవచ్చా? లేదండి, అసలు రాజమౌళి గారితో మనం అసలు రాజమౌళి గారు సోషల్ మీడియాలో అనుప్రసాద్ అనుకోవచ్చు? లేదండి, అసలు రాజమౌళి గారితో కంపారిజన్ అనేది అసలు కానీ కాదు. సో ప్రస్తుతానికి అయితే అబద్ధం, బట్ ఫ్యూచర్లో నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ఇదైతే మేము కూడా నిజం అవ్వాలని కోరుకుంటున్నాం అనుప్రసాద్ గారు. సో మీ వైఫ్ ఏం చేస్తూ ఉంటారు? ఫ్యాషన్ డిజైనర్, ఆల్రెడీ కంప్లీట్ చేసేసారా కోర్స్? కోర్స్ చేసింది, అండ్ అట్ ది సేమ్ టైం ఇంట్లోనే తను డిజైన్స్ అవన్నీ కూడా చేసుకుంటున్నాం ఆల్రెడీ. మీకు వెరీ సపోర్టివ్ అంట? చాలా ఉన్నాయి, చాలా చాలా. షీఈ్ లైక్ యువర్ బ్యాక్ బోన్ అంట? యా, ఆబ్వియస్లీ. ఓకే, సూపర్. సో ఇక్కడతో చాలా సింపుల్గా అడిగేశాను కదా, చూసారా? రూమర్స్ కూడా ఎంత నీట్గా అడుగుతాను నేను, ఊరికే కంగారు పడిపోయారు లాస్ట్లో అందులో. రూమర్స్ అంటే అందరికీ కంగారే కదండి. ఓకే, సో మేము రూమర్స్ కూడా మంచి రూమర్స్నే తీసుకుంటున్నాం, నెగిటివ్ రూమర్స్ ఏమి స్ప్రెడ్ చేయం. అండ్ ఎస్, దీంతో గేమ్ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ ర్యాపిడ్ ఫైర్. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు టకా టకా ఆన్సర్ చేసేయాలని ప్రసాద్ గారు. ఓకేనా? రెడీ? ఇచ్చా. ఫేవరెట్ మూవీ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్? విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్ దళపతి. దళపతి. ఫేవరెట్ ఫుడ్? ఒక ఫుడ్డే చెప్పండి. మీ నాన్నగారు చేసిన అన్ని ఫుడ్లు కాదు, ఒక ఫుడ్. ఎగ్ బుర్జీ. ఎగ్ బుర్జీ. నచ్చిన కలర్? బ్లాక్ అండ్ వైట్. మర్చిపోలేని డేట్? మర్చిపోలేని డేట్ అండి, పెళ్లి రోజు చెప్తారు అనుకున్నానే. ఇది కొంచెం డేట్ గుర్తులేదా? పెళ్లి రోజు గుర్తులేదా మీకు? అలా అని కాదండి, మర్చిపోలేని డేట్ ఇంకా రాలే నాకు. ఇంకా నేను ఇంకా మీ మ్యారేజ్ డేట్ ఏమో లవ్ మ్యారేజ్ కదా, ఆ డేట్ని బాగా మార్క్ చేసి స్టాంప్ వేసి. అంటే ఇష్టం డేట్ అనేది ఉంది, మర్చిపోలేని రోజు అనేది నా సినిమా రిలీజ్ రోజే అనుకోండి ఇంకా. ఓకే, సో ఇంకా రాలేదన్నమాట. ఫైన్. మర్చిపోవాలనుకున్న డేట్? మర్చిపోవాలనుకున్న డేట్ అండి, పాస్ట్ వదిలేయాలి, ఈ రోజు నేను గుర్తు తెచ్చుకోకూడదు అన్న డేట్ ఏముందండి? ఏం లేదు. మీరు కూడా న్యూమరికల్లో నల్లగా మ్యాథ్స్లో వీకా? ఆబ్వియస్లీ అండి, అంటే నాకు తెలియట్లేదు. చెప్పేశారు మీరు సడన్గా అలా అంటే ఇప్పుడు నాకు మర్చిపోలేని డేట్ అయితే ఏదైనా ఇన్సిడెంట్ అది మర్చిపోవాలరా బాబు, అసలు గుర్తు రాకూడదు? ఏం లేదు, నాకు అన్ని గుర్తుండాలనుకుంటా. నేను అన్ని గుర్తుండాలనుకుంటా. బ్యాడ్ అసలు అయితే ఏం లేవు, అంటే గుర్తు రావట్లేదు నాకు. యాక్చువల్లీ మేబీ ఉన్నాయేమో కానీ, బట్ సడన్గా గుర్తు రావట్లేదు అంతే. సడన్గా గుర్తు రావట్లేదు. ఓకే, గౌతమి దగ్గరికి వచ్చేసరికి మర్చిపోయారంట ఏంటో. ఓకే, అపార్ట్ ఫ్రమ్ డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ 24 క్రాఫ్ట్స్లో మీరు ఇష్టపడితే ఇంకే క్రాఫ్ట్ని ఇష్టపడతారు? సినిమాటోగ్రఫీ. ఎప్పుడైనా ట్రై చేశారా? చిన్నవి ట్రై చేశాను, బట్ పెద్దదానికైతే ఇప్పుడు దాకా చేయలేదు, బట్ ట్రై చేస్తారు కన్ఫర్మ్గా. ఓకే, కొంతమంది యాక్టర్స్ ఏంటంటే యాక్టింగ్లోకి రావాలనుకుంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ ఎంచుకొని, లైక్ అసిస్టెంట్ డైరెక్షన్లో కానీ లేకపోతే ఇంకేదైనా ఒక డిపార్ట్మెంట్లోకి వెళ్దాం అనుకుంటారు. మిమ్మల్ని నేను 2015లో కొంచెం ప్రేమిస్తాలో చూశాను. నేనేమనుకున్నాను, ఫస్ట్ యాక్టింగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి డైరెక్షన్లో దిగి ఆ తర్వాత తను ఓన్గా వెళ్తారని అనుకుంటున్నారేమో అని అనుకున్నాను. నిజమా అబద్ధం? అబద్ధమా? నాకు ఫస్ట్ అసలు యాక్టింగ్ అనేది సరదాగా చేసింది. అది సరదాగా అంటే ఫ్రెండ్ కోసం చేశాను అన్నమాట. సో సరే ఒకసారి చూద్దాం, అప్పటికి మనం కొంచెం ఇంకా అంటే జస్ట్ అప్పుడే వచ్చాం కదా ఇండస్ట్రీలోకి. సో అది ఉంటుంది కదా మీకు, ఎలా అంటే అసలు అన్నీ చేసేయాలి, అన్నీ చూసేయాలనే ఆలోచన ఉంటుంది కదా. సో దాంతో సరే ఒకసారి చూద్దాం అని చెప్పి ట్రై చేసింది అనమాట. అంతకుమించి ఇంకేం కాదు. అది అంటే కంప్లీట్ దాని మీద వెళ్ళాలని అయితే లేదు.
ఇంకా నేను నాని గారి లాగేమో అనుకున్నాను నేను. లేదు లేదు, చాలా మంది యాక్టర్స్ పేరు తీయొచ్చు, నాని గారు కానివ్వండి, రవితేజ గారు, రవితేజ గారు. చాలా మంది అలా యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్తో ప్యాషన్తో డిపార్ట్మెంట్లో ఏదో ఒక క్రాఫ్ట్ని చూస్ చేసుకుని ఆ తర్వాత లేదండి డైరెక్షనే ఫస్ట్ నాకు. ఓకే ఓకే. ఒకప్పుడు ఇండస్ట్రీ మీద మీ పేరెంట్స్కి ఉన్న థాట్ మారి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? యా, సపోర్ట్ చేస్తున్నారు. మ్యాక్స్ 100% ప్రాబ్లం అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే సూపర్. మీది లవ్ మ్యారేజ్ అండ్ సక్సెస్ఫుల్లీ 1 year కంప్లీట్ చేశారు, రైట్? కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. డేట్ ఎప్పుడు? May 29th. హే, May 29 గుర్తుంది. మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి, చూసారా May 29 అంట. సో మీ సపోర్టివ్, మీ వైఫ్ చాలా సపోర్టివ్ అని బయట కూడా టాక్స్ ఆల్రెడీ అడిగాను. ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది అండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది, అంటే తన దగ్గర ఉన్నప్పుడు తను ఇస్తుంది. మోరల్గా స్ట్రాంగ్ ఉంటుంది తను కూడా. ఒకవేళ నేను ఎవరి మీద కోప్పడినా తను కూల్ చేస్తుంది. లేదులే, ఎందుకు నువ్వు ఆలోచిస్తా, వాళ్ళ గురించి పట్టించుకోకు, వదిలేసే అంటది. నేను ఎక్కువ ఎమోషన్ అయినా ఫ్రెండ్షిప్లో కానీ దేంట్లో అయినా, సో ఎవరి దగ్గర ఏమైనా సరే తనకు అన్నీ చెప్తాను, అండ్ తను కూడా సపోర్టివ్గానే మాట్లాడుతుంది. సో కొంచెం కూల్ చేస్తుంది, వదిలేసే వాళ్ళ గురించి పట్టించుకోకు అని. అండ్ అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటుంది. మా పేరెంట్స్ విషయంలో కానీ అన్ని. మా మ్యారేజ్ కూడా అంతా తనే మాట్లాడుకుంది. మా ఇంట్లోనూ తనే మాట్లాడుకుంది, వాళ్ళ ఇంట్లోనూ తనే మాట్లాడుకుంది. ఒక రకంగా తనే ఇంకా పెళ్లి పెద్ద అనమాట, ఇంకా అన్ని తనే చేసుకుంది. వాళ్ళ ఇంట్లో ఆవిడే ఒప్పించి మళ్ళీ మీ ఇంట్లో కూడా ఆవిడ ఎలా ఒప్పించారు? ఇంటికి వెళ్ళి నేను మీ అబ్బాయిని లవ్ చేశాను, మీ ఇంటికి వాళ్ళగా నన్ను తీసుకోండి అని ఎలా అడిగారబ్బా? అలా ఏం లేదని ఫోన్లోనే మాట్లాడింది. ఓకే, సో మీ నాన్నగారు కాల్ చేశారా? యా, కాల్ చేసి ఏమని చెప్పారు? మా నాన్నగారికి కాల్ చేసి తను ఏం చెప్పిందంటే, ఇలా నాకు ప్రసాద్ అంటే ఇష్టం అండి, మీకు ఓకేనా ఏంటి అని అడిగింది అనమాట. సో డాడీ నన్ను అడిగారు మళ్ళీ, సో ఏంటి సిచ్యువేషన్ అంటే, ఇలా అయితే రిలేషన్ అయితే ఉన్నామని చెప్పాను. బట్ మ్యారేజ్ అయితే తొందరగా చేసుకోవాలని అనిపించలేదు, కొంచెం టైం తీసుకొని చేసుకుందాం అనుకున్నాం. బట్ మా డాడీ ఏమో కొంచెం ఆయన హెల్త్ కూడా ఇష్యూ కొంచెం ఉంది, సో తొందరగా చేసేసుకో ఎందుకు అని చెప్పారు అనమాట. ఇంకా అలా చేసేసుకున్నాం మొత్తానికి. సో లవ్ లైఫ్ బాగుందా, మ్యారేజ్ లైఫ్ బాగుందా? మ్యారేజ్ లైఫే బాగుంది. సో చాలా మంది ఏమంటారంటే మ్యారేజ్ తర్వాత చుక్కలు కనిపిస్తాయి, లవ్వే బాగుంది, లవర్గా ఉన్నప్పుడే బాగుంది అని అంటారు కదా. అవునవును, మీకు రివర్సా? నాకు రివర్స్ అయింది యాక్చువల్లీ. సో ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కదా, అందుకే బాగా ఇష్టం. ఓకే, ఫర్దర్గా ఎప్పుడైనా లైక్ మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు, ఇన్ కేస్ తను ఇష్టపడితే ఇండస్ట్రీలోకి తీసుకొస్తారా? తనకండి, తను బేసికల్లీ ఇష్టపడదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళికి ముందు కొంచెం ఆయన ఇష్టం ఉండేది, కానీ పెళ్ళైన తర్వాత అసలు ఇండస్ట్రీ గురించి పట్టించుకోవట్లేదు, మారిపోయారు. సో తనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ గురించి. సో మేబీ రాకపోవచ్చు, ఇన్ కేస్ మేబీ డిజైన్ సైడ్ ఉంది కాబట్టి ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైన్స్ ఇవన్నీ. సో దానికి సంబంధించి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ నా సైడ్ ఫుల్ సపోర్ట్ అయితే ఉంది తనకి. తను ఎప్పుడు వచ్చినా నాకు ఏ ప్రాబ్లం లేదు, ఏం చేసినా ప్రాబ్లం లేదు. ఓకే, సో నమ్మకం. ఓకే, సో ఎన్ని ఇయర్స్ లవ్ అండ్ మ్యారేజ్ అయ్యి 1 year అయిపోయింది, రైట్? ఎన్ని ఇయర్ లవ్? ఫేస్బుక్లో పరిచయం కదా? ఫేస్బుక్ పరిచయం. సో పరిచయం అయ్యి ఎన్ని ఇయర్స్ లవ్? అంటే ట్రావెలింగ్ అయితే ఒక 4-5 years జరిగింది. ఆల్మోస్ట్ 1 year, ఐ మీన్ తను కలిసిన 1 year నుంచి నాకు లవ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 5 years వేసుకున్నాను. సో బాగా అండర్స్టాండింగ్గా ఉన్నారనమాట ఇద్దరు. అను ప్రసాద్ మీ పేరు, మరి అను కూడా నా పేరు ఏంటి? అవునా? ఇట్స్ నిక్ నేమ్ యాక్చువల్లీ. ఓకే, సో నాకు ఫస్టే డౌట్ వచ్చింది, అను ప్రసాద్ పేరు అను ఎందుకు వచ్చింది ఆ పేరు అని. బేసిక్గా దుర్గా ప్రసాద్ నాది ఒరిజినల్ నేమ్. అను ప్రసాద్ అనేది ఏంటంటే, అను అనేది నా నిక్ నేమ్. మా చిన్నప్పుడు మా మదర్ నన్ను అను అని పిలిచి, మా చుట్టాలందరూ, మా రిలేటివ్స్ అందరూ కూడా అను అంటారు. సో దాన్ని నేను జస్ట్ ఏంటంటే అనుప్రసాద్ అని ఫేస్బుక్లో క్రియేట్ చేసుకుని పెట్టుకున్నది. సో ఇంకా అలా అదే నా పేరు అయిపోయింది, నాకు నచ్చి. సో ఇంకా అదే. న్యూమరాలజీ కాదా? న్యూమరాలజీ కాదు. జాతకాలు నమ్ముతారా? నమ్మనండి, పెద్దగా నమ్మను అసలు. దేవుణ్ణి నమ్ముతారా? నమ్ముతాను, అలానే మరి మూఢనమ్మకం లేదు. సూపర్. సో ఇక్కడితో ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం డిఫరెంట్గా మేము ఏం ప్లాన్ చేస్తామంటే, అందరూ అన్ని ఎమోషన్స్, మీకు ఎమోషన్స్ గురించి నేను చెప్పక్కర్లేదు, ఎవ్రీబడి హ్యాస్ గాట్ దర్ ఎమోషన్స్ అనమాట. సో మా ఈ చాయ్ విత్ గౌతమిలో ఒక ఇమోషనల్ ఇన్సిడెంట్ని మీరు షేర్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఒక ఇమోషనల్ ఇన్సిడెంట్, బాగా హ్యాపీ అయిన ఒక ఇమోషనల్ ఇన్సిడెంట్ని షేర్ చేసుకోండి. ఇంకొకటి బాగా బాధపడి ఏడ్చిన ఏదైనా ఒక ఇమోషనల్ ఇన్సిడెంట్ని మీరు షేర్ చేసుకోవాలి. ఓకే అండి, ఓకే, గుర్తు తెచ్చుకోండి, పర్లేదు, టేక్ యూర్ టైం. బాగా హ్యాపీగా ఫీల్ అయిన ఒక ఇన్సిడెంట్, బాగా బాధపడిన ఒక ఇన్సిడెంట్.
బాగా బాధపడిందండి, బాగా హ్యాపీ. హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే నా నా ఫస్ట్ షార్ట్ ఫిలిం ప్రీమియర్ సేమ్ అదే ప్రసాద్ ల్యాబ్లో. నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు బయటికి తోసేసిన ప్రసాద్ ల్యాబ్లో నా షార్ట్ ఫిలిం ప్రీమియర్ నేను చూసుకున్నప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యా. బాగా బాధపడింది కూడా నాకు తెలిసి అప్పుడేనేమో, ఎందుకంటే ప్రొజెక్షన్ సరిగ్గా రాలేదు. సో ప్రొజెక్షన్ సరిగ్గా రాకపోయేసరికి ఆ క్వాలిటీ నచ్చిందో లేదో తెలియదు, స్టోరీ అందరికీ అర్థమైందో లేదో తెలియదు. సో ఎమోషన్ అయిపోయి అక్కడ ఫస్ట్ టైం ఏడిచాను అనమాట, స్టేజ్ మీద ఏడిచాను. ఓకే. సో అవి రెండు. ఇంకొకసారి ఏడిచిందంటే మా డాగ్ చనిపోయినప్పుడు అనమాట. డాగ్ యూ హ్యాడ్ అ పెట్? ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా పెట్స్? ఇప్పుడు ఉంది, ఇంత ముందు కూడా ఉన్నాయి నాకు. సో బేసికలీ యువర్ పెట్ లవర్. పెట్ లవర్. జనరలీ పెట్ లవర్స్కి కొంచెం బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు అనేది వాస్తవం. అయితే డాగ్స్ చాలా ఇష్టం నాకు. సూపర్. ఇప్పుడు డాగ్ పేరేంటి? ఇప్పుడు రానో. సిజు బ్రీడ్. సిజు. వావ్. సో జనరలీ పెట్ లవర్ అనమాట మీరు. నాకు చాలా చాలా ఇష్టం డాగ్సా? సూపర్. సో ఎమోషనల్ యాక్టివిటీస్ రెండు చెప్పేశారు. కానీ ఆబ్వియస్లీ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడైతే ఫ్రేమ్ మీదకి వెళ్ళింది, లైక్ స్క్రీన్ పైకి వెళ్ళింది, హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవి ప్రొజెక్షన్స్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఏడ్ చేస్తారా మీరు? అవునండి, అదే చెప్పాం కదా, మనకి సినిమా అనేది నాకు ఒక చాలా పెద్ద ఎమోషన్ అనమాట నాకు లైఫ్లో. నేను మా ఫాదరు, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ, మా వైఫ్, వీళ్ళందరికంటే నాకు సినిమా చాలా ఇష్టం. ఓకే. సో ఆ తర్వాత ఆబ్వియస్లీ నా ఫ్యామిలీ అండ్ నా రిలేటివ్స్. ఇంకొకటి నేను మీకు అడగడం మర్చిపోయాను, మీ ఫస్ట్ వైఫ్ సినిమా అంట కదా, సెకండ్ వైఫే ఈవిడ, అట్లే అనుకోవాలా? అలాగే అనుకోండి. అట్లేనా? ఎందుకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు సినిమాకి ఇస్తారంట కదా ఫస్ట్. కొంచెం ఎక్కువ ఇస్తాను. సో సెకండ్ వైఫ్ ఈవిడ, ఫస్ట్ వైఫ్ సినిమా అంటారు. మ్యాక్సిమం మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నా రెండింటినా, కానీ చేయలేకపోతున్నాం. అదే ఎడిటింగ్ చూసుకుంటారు, డైరెక్షన్ చూసుకుంటున్నారు, షూటింగ్ అప్పుడు ఉండాలి. మరి వైఫ్కి టైం ఇవ్వలేని టైంలో, లైక్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు ఆబ్వియస్లీ, బికాజ్ ఇవన్నీ చేసేటప్పుడు వైఫ్కి ఎక్కువ టైం ఇవ్వలేనప్పుడు ఎప్పుడైనా డిస్ప్యూట్స్ వచ్చాయా మీ ఇద్దరి మధ్యలో? క్లాషెస్ వస్తాయి కదండి, చిన్న చిన్న క్లాషెస్ వస్తాయి. బట్ ఎవరు సారీ చెప్తారు ముందు? ఆబ్వియస్లీ నేనే ఉంటానులేండి ఎక్కువ. ఇప్పుడు ఏముందండి, సారీ చెప్పడం పెద్ద విషయం ఏం లేదు కదా. సో అక్కడ కూల్ అయిపోతుంది గొడవ అన్నప్పుడు సారీ చెప్పడం పెద్ద ఏం ఆలోచించక్కర్లేదు అనిపిస్తుంది నాకు. ఏ రోజైనా అన్నారా, నువ్వు వెళ్ళిపో సినిమాల్లోనే ఉండు, నువ్వు రాక నేను ఇంట్లో ఉంటాలే ఎట్లా అని ఎప్పుడైనా అన్నారా? అంటూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే అంటూ ఉంటుంది. తను కూడా ఇంకా అర్థం చేసుకుంది. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం మరీ ఎక్కువ అలిగింది, కానీ ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఏంటంటే సరే చెప్పాలన్నమాట, కాకపోతే ఈ టైంకి వెళ్తాను, ఈ టైంకి వస్తానని చెప్తే చాలు, ఏం పట్టించుకోదు. షూటింగ్స్కి ఆటకి వస్తారా ఆవిడ? అప్పుడప్పుడు వస్తుంది, ఎప్పుడో ఒకసారి. మ్యాక్సిమం తగ్గించింది, ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చేది, ఇంకా తర్వాత తగ్గించింది. ఓకే. సో సూపర్. అక్కడికి వచ్చి డైరెక్షన్ చేస్తుంది మళ్ళీ, అందుకని దూరం పెడుతున్నాం. నా ప్లేస్ నువ్వు తీసుకుంటావు అని భయపడే కదా పక్కన పెట్టేసారు. అక్కడికి వచ్చి ఆ డ్రెస్ ఎందుకు అలా తీసుకుందా అమ్మాయి అంటది. ఇప్పుడు నీకెందుకు, నువ్వు ఆ సీన్ వేరేదే అని నేను చెప్తా. లేదు బొట్టు పిల్ల ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది అని చెప్తుంది. అబ్బా ఇవన్నీ చెప్తా ఉంటుంది ఏదో ఒకటి. సో అందుకని చెప్పి కొంచెం దూరంగా ఉంటామ్మా, నువ్వు అసలు రావద్దని చెప్పాను అనమాట. నా దాంట్లో ఏ లెట్టకు. ఇప్పుడు నేను ఎప్పుడైనా నువ్వు డిజైన్ చేసిన డ్రెస్లో ఇది బాగాలేదని ఎప్పుడైనా అన్నానా? నువ్వు ఎందుకు దూరుతున్నావు అని అడిగారా? అంత డిస్కషన్ ఉండదు కానీ బట్ చెప్తాను అనమాట, వద్దులే అని చెప్పేసి. బట్ ఏమో షీ మైట్ బి కరెక్ట్ ఏమో కదా, ఒకసారి కరెక్ట్ కూడా ఉండొచ్చు. బికాజ్ షీ ఈజ్ అ ఫ్యాషన్ డిజైనర్ ఆఫ్ కోర్స్. ఆవిడ వచ్చారు అంటే డ్రెస్సింగే చూస్తారు ముందు. సో యూ షుడ్ అండర్స్టాండ్ కదా. అవును, అదే అందుకే మేల్ డామినేషన్ నేను ఒప్పుకోను. ఐ సపోర్ట్ హర్ ఓన్లీ. ఓకే, చేసుకోండి. ఓకే. సో ఎప్పుడు తీసుకొచ్చి పరిచయం చేపిస్తున్నారు? మరి 1 year అయింది, ఇప్పటిదాకా ఎప్పుడు పరిచయం లేదు. తను ఎప్పుడు అనిపిస్తే తనకి అప్పుడు తీసుకొస్తాను నేను. సూపర్ కూల్. సో మీ ఇద్దరి మీద దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలి, అండ్ షీ షుడ్ బి ఆల్వేస్ సపోర్టివ్ టు యూ. థ్యాంక్స్. ఓకే. సో నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా మనం మాట్లాడేసుకున్నాము. తర్వాత ఇమోషనల్ యాక్టివిటీ అయిపోయింది. జనరలీ మనం ఆడుకుంటాం కదా బాటిల్తో పెట్టి, ట్రూత్ అండ్ డేర్, రైట్? సో మేము డిఫరెంట్గా బాటిల్స్ అవి పెట్టట్లేదు. వీ హ్యావ్ 2 చిట్స్ అనమాట. ఒక దాంట్లో ట్రూత్ ఉంటుంది, ఇంకో దాంట్లో డేర్ ఉంటుంది. నేను ఇక్కడ టేబుల్ మీద వేస్తాను, ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. ట్రూత్ వస్తే ట్రూత్, డేర్ వస్తే డేర్ చేయాలి. లేదండి, అంటే అసలు ఏమీ లేదు అన్నట్టుగా.
అలాంటిది ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుంటుందేమో అని. పెడుతున్నారు. ఇంకొకటి మీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఒకటి చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ట్రూత్ చెప్పాలనుకోవట్లేదు అని అనుకుంటే యూ కెన్ గో విత్ డేర్. ఓకే, మీ ఇష్టం అది. ఆ బంపర్ ఆఫర్లో కూడా ఆ బంపర్ ఆఫర్ ఇస్తాను. నేను చాలా మంచిదానండి బాబు. ఓకే మ్యాక్స్, నేను కూడా డేర్ రావాలని కోరుకుంటాను. తీసుకుంటా. దేవుని మొక్కి తీసుకుంటున్నారు. ఏ దేవుని మొక్కారు? దేవుని ఏం మొక్కలేదండి, ట్రూత్ వచ్చిందండి. ఓ మై గాడ్, ట్రూత్ వచ్చిందా? ఓ ఓకే, ఫైనలీ అడిగేస్తున్నాను. జనరల్లీ మనం ఎప్పుడైనా ఒకరిని హర్ట్ చేస్తుంటాం, నోయింగ్లీ అన్నోయింగ్లీ ఒకళ్ళిద్దరికి మనం హర్ట్ చేస్తుంటాం. సో మీరు అలా ఎవరినైనా హర్ట్ చేసి అపోలోజైజ్ కూడా చేయకుండా, సారీ చెప్పకుండా వదిలేసిన సిచ్యువేషన్ మీరు షేర్ చేసుకోవాలి. మీరు సారీ అయిన సిచ్యువేషన్ని, మీరు సారీ అనుకున్నారు, అయ్యో తప్పు చేశాను అని గిల్టీనెస్ ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఒప్పుకోకుండా సారీ కూడా చెప్పలేదు మీరు. అలాంటి ఒక సిచ్యువేషన్ చెప్పేసానండి, మ్యాక్స్ అందరికి సారీ చెప్పేసాను. ఎంతమందికి చెప్పారు? చాలా మంది ఉన్నారండి. చెప్పండి, లిస్ట్ చెప్పరా, నేను చూస్తాను. అయ్యో ఎందుకు లేండి, ఇప్పుడు పేరు చెప్పండి. మీ ట్రూత్ అంటేనే నేను అడిగిన దానికి ఆన్సర్ చేయాలండి బాబు. ఓకే, చెప్పండి, మీ పేర్లు చెప్పండి. నెంబర్ 1. ఆ పేర్లు వద్దంటానండి, అందుకే అన్న మీకు ఆప్షన్ కూడా ఇచ్చా. ఇన్ కేస్ ట్రూత్ వద్దనుకుంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారండి, సో అందుకని నేను చెప్పనంటున్నా. సో అది ఓకే, పర్లేదు. అంటే వాళ్ళకి సారీస్ అయితే చెప్పేసాను అందరికీ నేను. ఎంతమందికి చెప్పారు? అదే చెప్తున్నా కదా, ఉన్నారండి ఒక 1 2 3 గట్టిగానే ఉన్నారండి, ఒక 10 మంది వేసుకోండి. అమ్మ రాముడు రాముడు అనుకుంటున్నాను, ఇప్పటికి బయట పడారు. అదేం లేదండి. అయ్యో, ఇదాక నుండి శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనుకుంటున్నాను, రాముడు అని అనుకుంటున్నాను, శ్రీకృష్ణ అనమాట. సో బిఫోర్ మ్యారేజ్ ఉంటాయి కదండి ఆబ్వియస్లీ. 5 years రిలేషన్ కదా మీది, మీ వైఫ్ ది 5 years. అంటే ఆ 5 years ముందు రిలేషన్స్ అవి. అవును, ఓకే. కాలేజెస్లో ఎందుకు బ్రేకప్స్ అయ్యాయి అంటారు? అది ఆన్సర్స్ నాకు కూడా తెలియదండి. దిస్ ఇస్ పథెటిక్. ఆన్సర్ మొత్తం డిప్లొమాటిక్ ఆన్సర్స్ చెప్తున్నారు మీరు. ఓకే ఫైన్. కొన్ని నా మిస్టేక్స్, కొన్ని వాళ్ళ మిస్టేక్స్ అనుకోండి. ఎప్పుడైనా మీ వైఫ్కి ఏదైనా ఇన్సిడెంట్ మీరు చేసి జరిగిన రోజు సారీ చెప్పకుండా సైడ్ అయిపోయి మీ పనిలో బిజీ అయిపోయి ఆమెని సైడ్ చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఎనీ ఇన్సిడెంట్ బాగా హర్ట్ చేశారు ఆవిడ్ని, బట్ సారీ చెప్పకుండా మీ వర్క్లో మీరు వెళ్ళిపోయారు, అది ఎప్పుడు ఇట్లే చేస్తుంది అని వదిలేసిన రోజు ఏదైనా ఉందా? ఉండే ఉంటాయండి, కాకపోతే చాలా ఉన్నాయంట, చెప్పడానికి ఇష్టపడట్లేదు అండ్ గుర్తు కూడా వస్తలేదు, రైట్? అంతే కదండి. నేను యాక్చువల్లీ అదే చెప్తున్నా కదా, నాకు మెమరీ పవర్ చాలా తక్కువ అండి. సినిమాల గురించి అందరికీ సారీ చెప్పేస్తారు, ఎవరైనా హర్ట్ చేస్తే వెంటనే సారీ చెప్పేస్తారు. ఒకవేళ ఎవరైనా ఉంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి కూడా సారీ చెప్పేస్తున్నాను అనమాట. అదే అందుకే అన్న ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా మీరు సారీ చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్పొచ్చు కదండి. చెప్తా కదండి. సో ఐఎమ్ రియల్లీ సారీ అందరికీ కూడా. చెప్పండి. సో ఇప్పుడు ఎవరికైనా నేను సారీ చెప్పకపోయి ఉంటే కనుక ఇప్పుడు సారీ చెప్తున్నాను అందరికీ. ఓకే, డన్. ఓకే, మీరు ట్రూత్ సెలెక్ట్ చేసుకొని చాలా మంచి పని చేశారు తెలుసా. డేర్ అయితే అనేవారు. అయ్యో, ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు అయితే. గట్టిగా ప్లాన్ చేశాను కానీ సింపుల్ గా తేల్చేశారు. దేవుడు నా సైడ్ ఉన్నాడు అనుకోండి, లక్ నా సైడ్ ఉంది అనుకోండి. అంటే మీరు లక్కీ. చూసారా, లాక్డౌన్ లో కూడా మీరు ఫుల్ టు బిజీగా ఉన్నారు, మీ ఓన్ బ్యానర్, మీ ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో మీరు వర్క్ చేసుకుంటున్నారంటే అఫ్ కోర్స్ మీరు లక్కీ. మీ వైఫ్ వల్ల మీకు లక్ వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఓకే, అలా కదా. ఇప్పుడు ఇది చూసిందంటే ఇంకా ఇంట్లో ఇంకా ఎక్కువ కూర్చుంటుంది అనమాట. సూపర్ కదా అసలు. మాక్సిమం అంటే చాలా మట్టుగా వైఫ్ సపోర్ట్ చేస్తేనే ఇండస్ట్రీలో హస్బెండ్స్ కొంచెం ఒక లెవెల్కి వస్తారనేది నిజం, ఫ్యాక్ట్ అది. మనం సీనియర్స్ని చూసినా ఎవరిని చూసినా వైఫ్ అనే కాదు, హస్బెండ్ అనే కాదు, మ్యూచువల్లీ ఒకరికొకరు సపోర్ట్ చేస్తేనే ఇండస్ట్రీ, లేకపోతే కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇంకా పేరెంట్స్ తర్వాత ఇప్పుడు చిన్నప్పుడు మనం స్కూల్స్లో కాలేజెస్లో ఉన్నప్పుడు అంతా మనం చూసుకునేది పేరెంట్స్. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత జాబ్ చేసిన రోజులు ఏదో ఒంటరి బతుకుతున్న ఫీలింగ్ ఉంటుంది అందరికీ. సో వన్స్ మ్యారేజ్ అయిన తర్వాతే కదా మన లైఫ్లోకి ఒక పర్సన్ అనేది యాడ్ అవుతారు. సో అలా పర్సన్ యాడ్ అయినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు, వాళ్ళ జర్నీ అనేది సాఫ్ట్గా హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో అలా అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. మీ లిస్ట్లో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ చాలా మంది పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? తొందరగా పెళ్లి చేసుకుంటారు నాయన అంట నేనైతే. ఎవరైనా వద్దురా పెళ్లి వద్దురా అని అంటారు, మీరేంటి పెళ్లి చేసుకోవాలని అంటున్నారు? అంటే నేను టార్చర్ ఒకవేళ ఫీల్ అయినా కూడా వాళ్ళకి కూడా తెలియాలి కదా. అంటే
నేను పడుతున్నాను, నువ్వు కూడా మీరు కూడా పడాలి, ఆబ్వియస్లీ పడాలి. తెలియాలి కదండి లైఫ్ అంటే. ఇప్పుడు దాకా ఎంజాయ్ చేస్తారు కదా అందరూ. ఇది సో ఇక్కడ పెళ్లి చేసుకోవాలి, ముఖ్యంగా అమర్. అమర్ ఆడొక్కడే ఉండిపోయాడు, నాకంటే 3 ఏళ్ళు పెద్దోడు. ముఖ్యంగా వాడే చేసుకోవాలి ఫస్ట్. ఓ సారీ, ఏజ్ చెప్పేసాను వాడిది. పర్లేదండి, అబ్బాయిలు శాలరీ ఇంకా డబ్బు లిస్టులు చెప్పకూడదు, బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పకూడదు, అమ్మాయిలు ఏజ్లు చెప్పకూడదు. మీరు ఆయన ఏజ్ చెప్పే ప్రాబ్లం లేదు. చాలా మంది అంటే కమెంట్స్ నేను చిన్నోడు కదా, నాకంటే 3 ఏళ్ళు అంటే వాడు చిన్నోడు, ఇంక పెద్ద ఏం కాదు. 3 ఏళ్ళే, 3 years 30 ఏళ్ళేం కాదు, 3 ఏళ్ళే 3 years. అన్నారు. అదే ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ డమ్సరాట్స్. మీరు ఆడే ఉంటారు చిన్నప్పుడు. డమ్సరాట్స్. నేను ఆడలేదండి. డమ్సరాట్స్ ఎప్పుడు ఆడలేదా? ఇప్పుడు First ఆడతారు. ఏంటో చెప్పండి గేమ్ అది. ఏం లేదు, ఒక మూవీ పేరు ఉంటుంది. మూవీ పేరైనా ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. ఆ చిట్టి మీకు చూపించడం జరుగుతుంది. ఓకే అండి. అది మీరు యాక్టింగ్ చేసి చూపిస్తే నేను అది గెస్ట్ చేస్తాను. నేను చదువుతాను, నేను మీకు చూపించాను. నేను చూపిస్తాను, నేను చూడను, నేను చూపిస్తా. ఓకే. మీరు చూసి దాన్ని యాక్ట్ చేసి చెప్తే నేను ఆన్సర్ చెప్తాను. ఓకే. నాకు కూడా తెలియదు దానిలో ఏమున్నాయి, ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసి పెట్టేశారు. ఓకే. ఇంకొకటి నేను యాక్ట్ చేసి చూపిస్తాను. ఐఎమ్ వెరీ బ్యాడ్ యాక్టర్. యాంకరింగ్ చేస్తాను కానీ యాక్టింగ్ నాకు యాంకరింగ్ చేసుకుంటే ఇంకా ఈజీగా చేస్తారేమో కదండి అని అనుకుంటారండి. మాకు ఆటోమేటికలీ స్మైల్ వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. ఏడుపు సీన్లో కూడా నేను నవ్వేస్తాం, అది వేరే విషయం. అందరూ అనుకుంటారు యాంకరింగ్ చేసేవాళ్ళు యాక్టింగ్ ఈజీగా చేస్తారని, కానీ ఎవరిది వాళ్ళకే కష్టం అండి. నేను డిఫరెన్షియేట్ చేయలేను. యాక్టర్స్కి యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్లస్లు వాళ్ళకు ఉంటాయి, మా ప్లస్లు మాకుంటాయి, మా మైనస్లు మాకు. సో నేను యాక్టింగ్లో వీక్, కానీ మీరు డైరెక్షన్లో తోపు అని తెలుసు, మీరు ఈజీగా గుర్తు పెట్టుకుంటారని అర్థమైపోయింది. ఓకే, ఐమ్ గోయింగ్ విత్ దట్. మీకు చూపించేస్తాం ముందు, ఎందుకంటే మీరు చేస్తే ఆ తర్వాత నాకు కరెక్ట్గా ఉందా, రైట్? ఓకే ఓకే, ఇట్లా ఓకే. మిర్చి. హే మిర్చి 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 అని చూసారా? చెప్తేనా? ఓకే డన్. నెక్స్ట్ ఇది నాది, ఇంకా పారే. నేను చూసి యాక్ట్ చేయాలి. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఓకే, అమ్మాయి అమ్మాయి I told you I'm a very bad actor. Okay. అర్థం కావట్లేదండి. కొత్త జంట. నేను ఇంత ఫాస్ట్గా చెప్పాను. నాకు చెప్పండి. ఇద్దరు జంట, 2 words. Second one. కోపంగా ఉంటుంది. నేను నా రాక్షసి. అందాల రాక్షసి. ఎగ్జాక్ట్లీ, అందాల రాక్షసి. అమ్మయ్య, మీ వైఫ్ అందం 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 ఇలా అంటే మా వైపు ఎందుకు వస్తుంది? ఇట్లా అనగానే అంటే వైఫ్ అని అనుకుంటారేమో. ట్రై చేస్తే అందం. మీరు ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్తే వచ్చేస్తుంది రాక్షసి. రాక్షసి అనగానే లాస్ట్ లో రాక్షసి వచ్చింది కాబట్టి ఇంకోటి. అదే. సో చెప్పేశారు, అనుప్రసాద్ గారు బాగా ఆన్సర్ చేశారు. ఐఎమ్ అ వెరీ బ్యాడ్ యాక్టర్, ఏదో ట్రై చేశాను గుర్తు తెచ్చుకొని. మీరు ఈజీగా అని పెడేశారు మిర్చి. అంతే, నాకు వచ్చింటే బాగుండేది, అట్లీస్ట్ నేను ఈజీగా చెప్పేసేదాన్ని. సూపర్ కూల్. సో కరెక్ట్గా బాగా ఆడారు మన అనుప్రసాద్ గారు. ఎస్, అనుప్రసాద్ గారు, హౌ వాస్ ద ఫీలింగ్? ఎలా ఉంది షాహిద్ గౌతమి, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఏముంటాయి ఇంటర్వ్యూస్, ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఏందో, అసలు మనం అంత అచీవ్ చేసింది కూడా ఏం లేదు ఆబ్వియస్లీ. సో అనుకుంటూ వచ్చాను, బట్ ఇక్కడికి వచ్చాక ఒక సరదాగా అయిపోయింది మీతో టైం. అసలు ఆల్మోస్ట్ 1.5 hour అయినట్టుంది. బట్ అసలు ఏం తెలియలేదు టైం అనేది. చాలా సరదాగా అయింది. అండ్ మీ థాట్స్ బాగున్నాయి, కొత్తగా ఆ గేమ్ కానీ లేదంటే ర్యాపిడ్ ఫైర్స్ కానీ చాలా నచ్చాయి. అండ్ నీట్గా ఉంది యాక్చువల్లీ.
ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్ అంటే కొంచెం అంటే కొన్ని చాలా బాగుంటున్నాయి. సో ఆ బాగుండే లిస్ట్లో మీది కూడా ఉంటుంది. ఎస్, బాగుండే లిస్ట్లో మాది ఉండాలి అండ్ అందులో మీరు ఉండాలని నేను అనుకున్నాను. ఎందుకంటే మీది పాస్ట్లో డైరెక్షన్స్లో ఏవైతే మీరు చేశారో మీరు అచీవ్ చేయలేదు అనుకుంటున్నారు, కానీ చాలా అచీవ్ చేశారు. ఈ స్టేజ్లో నుండి మీరు ఈ స్టేజ్కి వచ్చినట్టే. ఇంకా ఈ స్టేజ్కి రావాలంటే కొంచెం టైం పట్టొచ్చేమో, కానీ మీ యొక్క పట్టుదల వల్ల మీరు ఖచ్చితంగా వస్తారు ఫర్ ష్యూర్. అండ్ ఎస్, యూ హ్యావ్ అచీవ్డ్. నేను కూడా జీరో నాలెడ్జ్తో వచ్చి ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చానంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మీరు చేసిన మీ ఎఫర్ట్ అందరికీ తెలియాలి. మీరు ఏమేమి ఫేస్ చేశారు ఇక్కడ దాకా రావడానికి. ఎందుకంటే అందరు ఏమనుకుంటారంటే బెడ్ ఆఫ్ రోజెస్ అనుకుంటారు. అది లేదులేండి, అసలు కాదు. ఏంటంటే ఆ రోజెస్ కాదు, కింద థాన్స్ నుండి మేము వెళ్ళాము, ఆ థోన్స్ అన్ని క్రాస్ చేసుకొని వెళ్ళాము అనేది చూపించడానికే మేము లైక్ వీఆర్ ప్లానింగ్ దిస్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అనుప్రసాద్ గారు. పిలవగానే టైం తీసుకొని వచ్చారు చూడండి, రియల్లీ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. ఆల్రెడీ రాజు గారి కిడ్నాప్ చాలా బాగుంది. గోలీ సోడా కూడా ఇప్పటిదాకా చూసిన వరకు ఐ లైక్ ఇట్. సూపర్ హిట్ అవ్వాలి అండ్ ఒక పెద్ద మీడియానే మీరు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీది కూడా ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేశారు. సో మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నాం. బికాజ్ ఇంత నీట్గా ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ అందులో ఒక మంచి ఇంటర్వ్యూస్లో మీది కూడా ఉండాలనుకుంటున్నాను అన్నింటిలో. ఛానల్ కూడా థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ అనుప్రసాద్, ఫిల్మ్ మేకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాయ్ విత్ గౌతమి. జస్ట్ ఇప్పుడే రీసెంట్గా ఇంటర్వ్యూ కూడా అయిపోయిందండి, చాలా నీట్గా వచ్చింది. అండ్ నో కాంట్రవర్సీస్, నో ఫేక్ థంబ్నైల్స్, ఓన్లీ క్లీన్ ఇంటర్వ్యూ. మీరు చూడండి అండ్ అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కంపల్సరీ క్లిక్ చేయండి. అండ్ అప్ టు డేట్ మీ దగ్గర ఉంటాయి.